డైలీ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. బిగ్ బాస్ ఈ పేరు ఎందుకు పెట్టారో కానీ, దీనికి రియాలిటీ షో అని ఎందుకు పెట్టారో కానీ, రియల్ వరల్డ్లో కూడా దీనికోసం రక్తాలు చిందించుకుంటారు, యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. సో దీనిలోకి వెళ్ళే కంటెస్టెంట్స్కి ముఖ్యంగా ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటంటే, ఒకటి అతను ఒక ఎంటర్టైనర్ అయి ఉండాలి. ఇంకొకటి ఏంటంటే రివోల్ట్ కైండ్ ఆఫ్ నేచర్ ఉండాలి. మన ముందున్న ఆయన్ని రెండు విధాలుగా మనం ఆన్ స్క్రీన్ చూసాం అనమాట. ఆయన ఎవరో కాదు, యాక్టర్ అభయ్ నవీన్ అనమాట. నాతో పాటు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ఆయన ఎలా ఉన్నారు? హాయ్, సూపర్, బాగున్నా. మీరు ఎట్లున్నారు? చాలా బాగున్నా అన్న. సో ముందుగా బిగ్ బాస్ అనగానే నాకు ఈ రెండు నేచర్ గుర్తొచ్చినాయి అనమాట. ఎంటర్టైన్మెంట్, రివోల్ట్ కైండ్ అంటే మేము దానిలో చూసాం కదా, జార్జ్ రెడ్డి. అవును, ఆ రెండు క్యారెక్టర్స్ కూడా బిగ్ బాస్ లో ఉన్న కంటెస్టెంట్ ని ఆడియన్స్ కి బాగా కనెక్ట్ చేస్తారు. అవును. సో ఇప్పుడు మేము ఏ నవీన్ చూడబోతున్నాం బిగ్ బాస్ లో? ఎక్కువగా ఎంటర్టైనర్ నవీన్ లేదు? లేదు, అంటే చాలా ఎక్స్ట్రీమ్ వరకు నేను అంత రివోల్ట్ గాను, జార్జ్ రెడ్డిలో ఉన్నట్టు. కానీ ఇక ఆ పీక్ స్టేజ్కి వెళ్ళినప్పుడు బరాబర్ ఉంటా, కానీ 90% నేను ఎంటర్టైన్ చేద్దామని వెళ్తున్నా. ఆ మిగతాది బిగ్ బాస్ టాస్క్ అయి ఉండొచ్చు, మిగతా వాళ్ళు కావాలని చేసిండు, అది చెప్పలేం మనం. కానీ 90% జనాల్ని వీలైనంత నవ్విద్దామని ప్రయత్నిస్తామని చూస్తున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎలా బిగ్ బాస్ మీరు సీజన్స్ అన్ని చూసారు? ఓటీటీ వర్షన్. అవును, ఒక ఓటీటీ కూడా చూసిన. వాళ్ళకి అంటే రెండు రకాలు ఉన్నాయి. ఒకటి బిఫోర్ బిగ్ బాస్, ఆఫ్టర్ బిగ్ బాస్ అని అనిపించుకున్న వాళ్ళే అందరూ చాలా మంది. అంటే ఒకరికి పాజిటివ్ అవుతుంది, కొంతమందికి బాగా నెగిటివ్ అవుతుంది. సో మీరు అసలు ఏ హోప్స్ తో లోపలికి అడుగు పెడుతున్నారు? టు బి హానెస్ట్, నేను బిగ్ బాస్ అనే ప్లాట్ఫామ్ ని ఇంకా నన్ను నేను అప్గ్రేడ్ చేసుకోవడానికి యూజ్ అవుతుందని అనుకుంటా. అంటే యాజ్ అన్ యాక్టర్గా కావచ్చు, యాజ్ అ పర్సన్గా కావచ్చు. ఇప్పుడు ఏంటంటే చాలామంది టీవీ మీడియం పెరిగిపోయిన తర్వాత సినిమాలకు తక్కువ మంది వస్తున్నారు. సో ఆ టీవీ మీడియం జనాలకు కూడా నేను రీచ్ అవ్వాలి, జనాలకు నేను ఎక్కువ తెలియాలి. ఇది మెయిన్ ఇంటెన్షన్ నాకు బిగ్ బాస్కి. సో దాన్ని మైండ్లో పెట్టుకునే వెళ్తున్నాను. సో ఈ ప్రొసీజర్ ఎలా జరిగిందో చిన్నగా చెప్పొచ్చు అన్న. అసలు ఎలా అప్రోచ్ అయ్యారు? ఎలా అప్రోచ్ అంటే యాక్చువల్గా 2019 కరోనా టైంలో ఒకసారి నాకు ఇంటర్వ్యూ జరిగింది. కానీ ఆ టైంలో అంటే వీళ్ళకి ఏంటంటే కొన్ని పర్టికులర్ ఉంటాయి, ఈ పర్టికులర్ జానర్లో ఒకరు ఉండాలి, అట్లా ఉంటుంది అన్నమాట. సో అప్పుడు మిస్ అయింది, ఒకటే ఇంటర్వ్యూ జరిగింది. ఆ తర్వాత లాస్ట్ ఇయర్ యాక్చువల్గా ఆపర్చునిటీ వచ్చింది, కానీ అది ఇంటర్వ్యూ దాకా వెళ్ళలే. జస్ట్ వెళ్తావా అంటే మాట్లాడదాం అన్నట్టు ఉండే. కాకపోతే అప్పుడు నా సినిమా రిలీజ్ ముందు వెళ్ళొద్దు అన్నట్టు అనుకొని ఆగిన. ఈసారి ఫోన్ వచ్చింది. సో నేను సెకండ్ టైం ఆపర్చునిటీ వచ్చిందంటే డెఫినెట్లీ ఇది మన గురించి, దీన్ని ఇంక వదలొద్దు అని ఈసారి చెప్పగానే నేను 100% వస్తున్నా అన్న. దాని 2 ఇంటర్వ్యూస్ అయిపోయినాయి. ఆ తర్వాత ఒక ఫోన్ ఇంటర్వ్యూ అయిపోయింది, కన్ఫర్మేషన్ పంపించేసినారు, అట్లా అయిపోయింది. అంటే మీకు ఆల్రెడీ అనుభవం ఉంది కాబట్టి తెలుసు బిగ్ బాస్ ఇంటర్వ్యూలు ఉంటాయి. అవును, 3 ఇంటర్వ్యూలు ఉంటాయి అనేది చెప్పి తెలుసు నాకు. కరోనా టైంలో వీడియో ఇంటర్వ్యూలు మాత్రమే జరిగినాయి. లాస్ట్ టైం ఇంటర్వ్యూస్ ఏం కాలే, కానీ ఈ ఇయర్ డైరెక్ట్ వన్ ఆన్ వన్ ఇంటరాక్షన్స్ అయింది. సో ఫస్ట్ ఇనిషియల్ రియాక్షన్ ఏంటన్నా? ఒక్కసారి మీకు ఆ న్యూస్ తెలిసిన వెంటనే ఇలా వచ్చింది, కన్ఫర్మేషన్ అవ్వగానే ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే నేను యాక్చువల్గా ఇంటర్వ్యూస్ 2 జరిగినాయి అనగానే కన్ఫర్మ్ అయిపోయిందని ఫీల్ అయిపోయినా. నేను అయిపోయినట్టేరా 2 ఇంటర్వ్యూలు. ఆ తర్వాత నాకు తెలిసిందంటే 2 కాదురా 3 అయినా కూడా కన్ఫర్మేషన్ వచ్చేదాకా అవ్వదు, లాస్ట్ మినిట్లో ఏమన్నా అవ్వచ్చు, అట్లా చాలా మందికి ఇంటర్వ్యూస్ అయితే అన్న విషయం నేను పర్సనల్గా వెళ్ళినాక తెలిసింది. ఆహా అని అప్పుడు నేను కన్ఫర్మేషన్ అయినాక రిలాక్స్ అయిపోయాను. ఎందుకంటే వన్స్ వెళ్ళేంత వరకు నేను డైలమాలు ఉండే. అంటే ఆపర్చునిటీ వద్దామని తీసుకున్నా, బట్ ఆల్రెడీ ఒక సెకండ్ ఫిలిం ఒకటి షూట్ చేస్తున్నా. సో నన్ను నమ్ముకున్న టీం ఉంది, అండ్ నా ఫ్యామిలీ, నాకు చిన్న పాప ఉంది. అసలు వీళ్ళు ఉంటారా ఒకవేళ నేను 3 months వెళ్తే? వీళ్ళందరూ కన్ఫర్మేషన్ తీసుకున్నాక అందరూ పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు నాకు. ఎల్లు ఆపర్చునిటీ అందరికీ రాదు, చాలామందికి వచ్చింది కదా ఎల్లు అన్నాక మెంటల్గా ఫిక్స్ అయినాక కన్ఫర్మేషన్ దాకా వెయిట్ చేసిన. ఇంటర్వ్యూస్ అవుతుంది, మరి కన్ఫర్మేషన్ లెటర్ వస్తలేదు, ఏమైంది సడన్గా వచ్చింది. ఇంకా అప్పుడు హ్యాపీ ఫీల్ అయిపోయినా. ఇన్నేళ్లలో అంటే బిగ్ బాస్ సీజన్స్ అన్ని చూస్తున్నప్పుడు ఏ రోజన్నా అనిపించింది బలంగా, అయ్యో వెళ్ళాలి ఖచ్చితంగా అని చెప్పి బలంగా అనిపించింది ఎప్పుడైనా ఉందా? ఎప్పుడు అనుకోలేదు. అంటే బలంగా వెళ్ళాలని యాక్చువల్గా ఈ ఇయరే అనుకున్నాను నేను స్ట్రాంగ్. ఎందుకనంటే అంతకుముందు నాకు చిన్న ఫియర్ ఫ్యాక్టర్ ఉండేది, ట్రోలింగ్స్ ఉంటాయి అన్న, ఇది అంత ఎందుకురా, మనకి హ్యాపీగా మన పని మనం చేసుకోవాలంటే అనుకునేటోని. కానీ ఒక స్టేజ్లో డిసైడ్ అయినా అసలు ట్రోలింగ్ సరే, ఇప్పుడు మనం ఎంత మంచిగా ఉందాం అనుకున్నా మనం అందరికి నచ్చం. సో ఇప్పుడు మన ప్లాట్ఫామ్ ఒకటి వచ్చిన తర్వాత దాన్ని చూస్ చేసుకుంటే బెటర్, కానీ ఎవరో ఏమో అనుకుంటారని ఎందుకు ఆగిపోవడం అని అనిపించినప్పుడు ఈ ఇయర్ చాలా బలంగా ఫిక్స్ అయినా. అందుకనే ఇంటర్వ్యూస్ కానీ చాలా స్ట్రాంగ్గా ఒక ఫోకస్ తోటే అటెండ్ అవ్వడం, నేను బరాబర్ వస్తా అన్నట్టే అటెండ్ అయినా.
మీరు సిద్దిపేట నుంచి వచ్చారు, అవును కంప్యూటర్ సైన్స్ చదివారు, బీటెక్ చేశారు. బీటెక్ చేసి కాలేజ్ స్కూల్ గ్రూప్ లో రకరకాల కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఉన్న పీపుల్స్ ఉంటారు బట్ అక్కడైతే సేమ్ సిమిలర్ ఏజ్ గ్రూప్ కాబట్టి వాళ్ళని హ్యాండిల్ చేయొచ్చు, సేమ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు కాబట్టి. ఇక్కడికి వచ్చేసరికి ఎగ్జాక్ట్లీ మీడియంస్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రొఫెషన్ నుంచి వస్తున్నారు, ఒక్కొక్కరు మైండ్ సెట్ ఒకలా ఉంటుంది. మళ్ళీ ఏజ్ గ్రూప్ చాలా డిఫరెన్స్ ఉంటుంది, ఎవడు ఎట్లా రియాక్ట్ అవుతాడో తెలియదు. కాబట్టి ఇది యాక్చువల్గా టఫ్ టాస్కే. నన్ను అడిగితే ఇది ఒక సర్వైవల్ థ్రిల్లర్ ఇది. అంటే మనం నిజంగా ఆ ఫేజ్లోకి వెళ్ళి బయటకు వస్తే ఇంకెక్కడైనా బతకగలుగుతాం, ఎందుకంటే ఏ ర్యాండమ్ క్యాండిడేట్ వచ్చినా మనం సర్వైవ్ అవ్వగలుగుతాం. సో అందుకనే నేను కూడా ఏంటంటే మెంటల్గా ఫిక్స్ అయినా, చూద్దాం ఎవరెవరు వస్తారో ఏంది. అందుకనే ఎవరు వస్తారని నేను తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తలేను, డైరెక్ట్ లోపలికి వెళ్దాం, చూద్దాం ఏమవుతుంది. జనరల్లీ ఏదైనా ఒక క్యారెక్టరైజేషన్ మీ దగ్గరికి వచ్చినప్పుడు కొంచెం ముందుగా ఆలోచించి ఎలా ఉండాలి అని ఆలోచించి. అవును 100% అవును. సో ఇది గోట్ లైఫ్ అని రీసెంట్ గా సినిమా వచ్చింది, ఇది అలాంటిది. అలాంటిది ఆబ్వియస్లీ అలాంటిది. ఎగ్జాక్ట్ 4 గోడల మధ్యలో ఫోన్ ఉండదు, ఏముండదు. ఆ వచ్చిన 16 మందిలో మనకి ఎవడు సింక్ అవుతాడో తెలియదు, మన వెనకాల ఎన్ని గ్రూపులు ఉన్నాయో కూడా తెలియదు మనకి. బయట చూస్తున్నోడికి తెలుస్తుంది కానీ మన చుట్టే ఉండి వాడు గ్రూపిజం చేస్తున్నా కూడా ఆడియన్స్కే తెలుస్తుంది, నాకు తెలియదు. సో అదంతా ఉంది. సో నేనైతే ఇండివిజువల్ గా మనం పోయి మన ఆట మనం ఆడుకుందామని ఫిక్స్ అయినా. ఓన్లీ హోప్ ఏంటంటే బయటికి వెళ్ళిపోవచ్చు అని హోప్ ఉంటుంది అంతే. ఎగ్జాక్ట్లీ అవును, ఆ సినిమాలు ఉండదు. అవును అవును. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఇలా ఉన్నారు కదా, మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు గ్రూపిజమ్స్ జరగవచ్చు. అవును అవును అవును. జనరల్లీ మనం పాలిటిక్స్ ఈ మధ్య చూసాం, ఇదర్ సోలో లేదంటే అలయన్స్. ఎగ్జాక్ట్లీ అవును అవును అవును. మీరు జనరల్లీ అలయన్స్ అనేది కూడా మంచి ఒక మంచి పర్పస్ కోసం వెళ్ళడం అనేది డెఫినెట్ గా మంచిది ఎప్పుడు కూడా. అవును. మీకు అక్కడ ఒక మంచి ఫ్రెండ్స్ ఎదురైతే ఒక 2-3 వాళ్ళతో కలిసి ముందుకెళ్తారా, లేదు సోలోగా వెళ్ళాలి అని? నేను సోలోగానే ఆడతా, ఎందుకంటే అంటే సింపుల్ పాయింట్, మనం ఏదైనా సోలోగానే ఫైట్ చేయాలి. పాలిటిక్స్ ఇస్ డిఫరెంట్, అదేంటంటే ఫర్ ద సొసైటీ. ఇది నా గురించి గేమ్ ఆడుతున్నా కానీ నేను ఇంకొని హెల్ప్ తీసుకుని ఆడితే నాకేం వాల్యూ ఉండదు, ఎథిక్స్ ఉండదు. ఫ్రెండ్స్ ఉంటే ఫ్రెండ్షిప్ ఉంటా, కానీ అట్లనే గ్రూపిజంతో మాత్రం ఆడొద్దని నేను మైండ్ చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయినా. మన గేమే ఉండాలి, తప్పు కానీ రైట్ కానీ. సో ఓవర్ ద సీజన్స్ మీరు అబ్జర్వ్ చేస్తే బాగా టాలెంటెడ్ విన్ అవ్వలేదు. ఎగ్జాక్ట్లీ ఎవరైతే కనెక్ట్ అయ్యారో ఆడియన్స్ కి ఎవరైతే కనెక్ట్ అయ్యారో వాళ్ళే విన్. సో అందులో ఎక్కువ మంది కనెక్ట్ అయిన వాళ్ళు అంటే జనరల్ పాయింట్స్ ట్రాక్ ఒకటి, కొంచెం ట్రాక్ ఉన్న వాళ్ళు, ఫ్రెండ్స్ మంచి బాండింగ్ ఫ్రెండ్స్, లేదు ఒక 1 versus 1 వాళ్ళు లాస్ట్ కి రన్నర్ విన్నర్ అవుతా ఉంటారు. ఎగ్జాక్ట్లీ అవును అవును. మరి మీరు ఇన్ని స్ట్రాటజీలు వర్కౌట్ అవుతున్నప్పుడు మీరు ఏ స్ట్రాటజీలు మైండ్ లో పెట్టుకున్నారు అసలు? మరి నిజంగా నేను ఏ స్ట్రాటజీ వెళ్ళాలనుకోవట్లేదు. అంటే ఇప్పుడు మనం ఎన్ని ప్లాన్లు వేసుకున్నా మహా అంటే వెళ్ళినాక మాక్సిమం 1 week వరకు ఆ స్ట్రాటజీలు మైండ్లో ఉంటాయి. ఆ తర్వాత ఎవ్వడు ఏం చేసేది తెలియదు. నేను బిగ్ బాసే విలన్గా పోర్ట్రే చేయాలని చేయొచ్చు కావాలని ఒక టాస్క్ ఇచ్చి. సో మనకి ఏం జరుగుతుందో తెలియనప్పుడు మెంటల్గా ప్రిపేర్ అయితే ఒకటి ఏంటంటే అబ్బా మనం అనుకున్నది కాలేదురా అని మన మైండ్లోకి వస్తే అది ఇంకెక్కువ డిస్టర్బ్ చేస్తుంది. సో నేను హానెస్ట్లీ ఏం ఆలోచించకుండా బ్లైండ్గా వెళ్ళిపోదాం. వెళ్ళిన తర్వాత ఇప్పుడు జనరల్గా పబ్లిక్ తోటి ఎట్లా ట్రీట్ చేస్తున్నాను, నేను ఎట్లా మాట్లాడుతున్నాను కొత్త వాళ్ళతోటి, ఇదే అక్కడ చేద్దాం. కాకపోతే అక్కడ చేసే ఒక ఎక్స్ట్రా థింగ్ ఏంటంటే గేమ్ ఆడడము, మన పని మనం చేసుకోవడం. సరే అది ఎప్పటికైనా యూస్ఫుల్లే కదా అన్న ఒక ఇంటెన్షన్ ఒక్కటే మైండ్లో పెట్టుకొని వెళ్తున్నా. ఎందుకంటే జనరల్గా మన ఇంట్లో మన పని మనం చేయాలి. నేనేది అసలు సోఫాలకి వెళ్ళి కదలనే. సో అదొక్కటి పెద్ద టాస్క్ నాకు. బట్ అవన్నీ ముందే మెంటల్గా ప్రిపేర్ అయిపోయి వెళ్ళాలి. మీరు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ ఇండస్ట్రీలోకి ఎలా అడుగు పెట్టారు, అసలు ఎందుకు అంత ఇందులో అడుగు పెట్టడానికి రీజన్ ఏంటి? ఇప్పుడు బిగ్ బాస్ లోకి వెళ్ళడం గురించి అయితే ఆల్రెడీ చెప్పారు. సో దీని గురించి ఒక రీజన్ చెప్పగలరా, ఒక స్ట్రాంగ్ రీజన్ చెప్పగలరా? నేను మూవీ ఇండస్ట్రీలోకి రావడానికి బలమైన బేజం ఎప్పుడు పడింది? ఎప్పుడంటే ఇప్పుడు నేను సినిమా అనేది నాకు బీటెక్ నుంచి బాగా నచ్చింది. అంటే ఇంటర్మీడియట్ నుంచి సినిమాలు చూస్తున్నా. బీటెక్లో ఎందుకు ఒక్కసారి అనిపించింది సినిమాల సైడ్ పోదామని. కానీ నాకు రూట్స్ లేవు, ఎటు ట్రై చేసినా ఎవడో డబ్బులు అడుగుతున్నాడు. అంటే నాకు మంచి రూట్లు దొరకలే. ఇప్పుడు మంచి పాటలో ఎవరు డబ్బులు అడిగాడు, కానీ మనకంతా స్క్రాప్ దొరికింది నాకు ఆ టైంలో. కానీ దాని టైంలో మా బాబాయ్ ఒక అతను అన్నపూర్ణ ఫిలిం స్కూల్ గురించి చెప్పిండు, వాళ్ళు కొత్తగా యాక్టింగ్ బ్యాచ్ పెడుతున్నారు అటు పోను. సో అటు వెళ్ళినప్పుడు యాక్టింగ్ అంతా నేర్చుకుంటా ఉన్నా. 6 months కోర్స్ అంతా అయిపోయాక ఒక థియేటర్ ప్లే చేయాల్సి వచ్చింది. ఫైనల్ సర్టిఫికేషన్ కోర్స్ అది ఎండ్ అయిపోతుంది ఆ ప్లేతో. అది పేరు గార్ధబండం, తనికెల భరణి గారు రాసినారు ఆ ప్లే. ఆ ప్లే నేను నాగేశ్వరరావు గారి ముందు చేసిన. ఎగ్జాక్ట్లీ ఆయన ముందు చేస్తున్నా అని తెలిసినప్పుడు నేనేందంటే, ఇప్పుడు నాకు ఒక ఇన్స్టింక్ట్ నాకు అప్పుడే పడ్డది ఏంటంటే, ఇప్పుడు అందరిలో మనం యూనిక్ కావాలంటే మనం ఏదో కొత్తగా చేయాలి, లేదా మనం చేసే పని ఇంట్రెస్టింగ్గా చేయాలి. సో అప్పుడు ఏంటంటే ఆ ప్లేలో నా క్యారెక్టర్ చాలా చిన్న క్యారెక్టర్, కాకపోతే నేను సర్కాజం హ్యూమర్ నాకు ఎక్కువ ఉంటుందని నాకు ఆ రోల్ ఇచ్చారు. భజన క్యారెక్టర్ పేరు.
నేనేం చేసిన అంటే నాకు ఐడెంటిటీ కావాలి ఇప్పుడు దీంట్లో. అందరు ప్లే చేస్తారు, అందరు స్టేజ్ మీద ఉంటారు, నేనే మధ్య మధ్యలో వచ్చిపోతూ ఉంటాను, ఒక 5-6 సార్లు వచ్చిపోతా. నన్ను ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, వీళ్ళు ఈయన వస్తున్నాడు అన్నారు నాగేశ్వరరావు గారు, ఇది లైఫ్ టైం గుర్తుంటుంది ఏంది అని అనుకొని ఆయనతో మా సార్ తోటి, సార్ నేను ప్రతి డైలాగు వాయిస్ ఓవర్ రాసుకొని, వాయిస్ ఓవర్ మీరు వెనకాల మైక్లో ప్లే చేస్తూ ఉండండి, నేను దానికి మూకీ డ్రామా ప్లే చేస్తాను నేను బయట అని చెప్పిన అన్నాడు. ఆయనకు అది బాగా నచ్చి చేద్దాం రా అన్నాడు. తను నేను ఒక్కొక్కటి చేస్తూ ఉంటే కరెక్షన్స్ చెప్పుకుంటూ చేసినాం. ఏదైతే నేను గెస్ట్ చేసినో అదే జరిగింది. ప్లే మొత్తం అయిపోగానే నన్ను పిలిచి నువ్వు బెస్ట్ పర్ఫార్మర్ మొత్తం షోలా, ఎందుకంటే డైలాగ్తో యాక్ట్ చేయడం ఈజీ కంపారిటివ్లీ, నువ్వు మైమ్ చేసినావు, మూకీ చేసినావు, నాకు అందుకు బాగా నచ్చిందని అన్నాడు. అప్పుడు నేను స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయినా, నేను యాక్టింగ్ కోసమే ఉన్నా, ఇంకా ఇదే నా ఫీల్డ్. ఇప్పుడు అంత పెద్ద ఒక లెజెండ్ నువ్వు బాగా చేసినావు అంటే కొంచెమన్నా టాలెంట్ ఉంటుంది కదా మన దగ్గర అనిపించింది. అప్పుడు ఫిక్స్ అయినా అంటే మెంటల్గా ఎన్ని హర్డిల్స్ వచ్చినా నేను వెనక్కి పోలే, ఎందుకంటే అదొక పెద్ద కాంప్లిమెంట్ మనం ఇండస్ట్రీకి వస్తున్న కొత్తలా. ఇక ఫిక్స్ అయిపోయినా యాక్టింగ్లోనే ఉండాలి నేను, ఇక అట్లే నడుస్తాను. సో మనం అంటే స్టార్ అనే ట్యాగ్ యాడ్ అయింది, మెగాస్టార్ నుంచి స్టార్ అనే ట్యాగ్ బాగా వైరల్ అయింది. బట్ ఈ ఫ్యాన్ వర్స్ మొదలైంది అయితే అప్పటి నుంచే ఎన్టీఆర్ గారు, ఎగ్జాక్ట్లీ అవునవును, మనకి ఎంతైనా ఫ్యాన్ వార్ అనేది ఫ్యాన్ వార్లే కాదు ఉండిపోతే బై డిఫాల్ట్ బ్లడ్ ఏదో ఒక గొడవ. ఇప్పుడు మీకు ఫస్ట్ ఆ రూట్ అయితే ఆయన ఇచ్చిన ఒక కాంప్లిమెంట్ మీకు నిజం, ఎగ్జాక్ట్లీ అది బలమైన రూట్ నాకు అది. సో ఆ బిఫోర్ ఆఫ్టర్ ఒకటే, ఎందుకంటే నేను ఏంటంటే కోర్స్ నేర్చుకున్నాక నా మైండ్ సెట్ ఎట్టుండే, అయిపోగానే ఆడిషన్లోకి వెళ్ళిపోదాం, రాపారాప్ సెలెక్ట్ అయిపోతే ఏదో ఒకటి సినిమాలు వెళ్ళిపోదాం, ఈ మైండ్ సెట్తో ఉండే. ఆ తర్వాత నేను 1 year స్ట్రగుల్ అయినా, కానీ నాకు స్ట్రగుల్ ఎప్పుడు తెలియలే, ఎందుకంటే ఆయన అప్రిషియేట్ చేసినాక మనకైతే టాలెంట్ ఉంది, సరే ట్రై చేద్దామని నేను గట్టిగా బ్లైండ్గా ఫిక్స్ అయినా. లేకపోతే నేను ఏంటంటే కోర్స్ అయిపోయినాక ఏదో జాబ్ చేసుకుందామని ఇంటెన్షన్లోనే ఉండే, కానీ ఆ ఒక్క ఎనర్జీ, అది ఒక్క పాయింట్ నన్ను ముందుకు లాగేసింది మొత్తం. సో ఇప్పుడు నాగార్జున గారు మీట్ అవబోతున్నారు, ఎగ్జాక్ట్లీ అది ఇంకా హైలైట్. నెక్స్ట్ ఇది కూడా మళ్ళీ బిఫోర్ వర్సెస్ ఆఫ్టర్ అవుతుందేమో అని నేను మోస్ట్లీ అనుకుంటాను, ఎందుకంటే అన్నపూర్ణతోటే స్టార్ట్ అయింది కెరియర్, పెరిగి కొంచెం రామనేతు ఆ టైంలో జర్ర డౌన్ అయింది, ఎందుకంటే నేను డైరెక్షన్ స్టార్ట్ చేసినాక అందరు నేను యాక్టింగ్ వదిలేసిన అనుకున్నారు, నేను ఎప్పుడు ఎవరికి చెప్పలేదు, ఇట్లా రూమర్స్ తెలుసు కదా రప్ప వెళ్ళిపోతాయి. సో అట్లా చాలామంది పిలిచే వాళ్ళు అనుకున్న వాళ్ళు కూడా పిలవలేను నన్ను క్యారెక్టర్స్కి. సో జర్ర డౌన్ అవుతున్న టైంలో నేను ఇట్లా నాకు ఏదో ఒక సమ్ పుషప్ కావాలి అని నేను నిజంగానే మైండ్లో అనుకున్నా, అది మేబీ బిగ్ బాస్ అని ఫీల్ అవుతున్నాను నేను హానెస్ట్లీ. సో మళ్ళీ సెకండ్ వచ్చి అన్నపూర్ణ దగ్గరే వచ్చినాం. సో ఇది ఎంత పుష్ ఇస్తుందో చూడాలి. సో ఫస్ట్ డే ఆయన మీట్ అవ్వగానే ఈ విషయం చెప్తారా నాగార్జున? 100% చెప్తాను. నేను ఈగర్లీ వెయిట్ చేస్తాను. నేను అది ఎప్పుడు ఎక్కడ షేర్ చేసుకోలేదు, తనతో స్టేజ్ మీద షేర్ చేసుకోవాలి సార్ నేను. ఎందుకంటే నాగేశ్వరరావు గారిని ఫస్ట్ కలిసిన, నా చైతన్య గారిని పిట్టకథలు వెబ్ సిరీస్ అప్పుడు కలిసిన, అఖిల్ గారితో సినిమాలు యాక్ట్ చేసిన, నాగార్జున గారిని ఎప్పుడు కలవలేను. సో ఈ షోతో కలుస్తున్నా. సూపర్. సో మీరు అవునన్నా కాదన్నా మీకు బయట సపోర్ట్ చేసే వాళ్ళ గురించి నేనైతే ఒక అంచనా వేస్తున్నాను. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయ్ దేవరకొండ గారికి మీకు మంచి బాండింగ్ ఉంది. సో విజయ్ దేవరకొండ గారి ఫ్యాన్స్ అభయాన్ని వెళ్తున్నాడా అని చెప్పి ఒకటి. నెక్స్ట్ మీరు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్. సో వెన్ ఎవర్ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ సీజన్ కాటమరాయుడు కత్తిచ్చి ఒక వీడియో వైరల్ అయింది. శివబాలాజీ గారి కట్ చేస్తే ఆయన విన్నర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ ఎవరన్నా లోపలికి వెళ్ళారని తెలిస్తే అన్న ఫ్యాన్ అంటే మనకి ఫ్యాన్ అని చెప్పి బయట ఆడియన్స్ ఫిక్స్ అవుతారు. మీకు కూడా ఆటోమేటిక్ గా ఇలా కొంతమంది సపోర్టర్స్ వస్తారు, మెగాస్టార్ గారి ఫ్యాన్స్ ఇలా చాలా మంది ఉంటారు. బట్ మీరు మీ లైఫ్ లో మీరు అబ్జర్వ్ చేస్తున్నారు అంటే మీరు అనుకునేది బయట మీకు బిగ్గెస్ట్ సపోర్టర్ ఎవరని ఫీల్ అవుతున్నారు ఈ ఫ్యాన్స్ వీళ్ళందరినీ వదిలేస్తే పర్సనల్ గా? అంటే నాకు ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది తెలుసు నాకు, అంటే గట్టిగా అంటే ఇప్పుడు తరుణ్, దర్శి, రాహుల్ అంటే బాగా క్లోజ్. అంటే నేను ఎప్పుడన్నా ఫోన్ చేసి ఏమన్నా మాట్లాడవచ్చు. పవన్ సాధినేని కానీ, ఇప్పుడు విజయ్తో తక్కువ మాట్లాడతా కానీ ఎప్పుడు కలిసినా మంచి బాండింగ్ ఉంటుంది. అండ్ జార్జ్ రెడ్డి డైరెక్టర్ జీవన్ అన్న కానీ వీళ్ళందరూ నాకు ఎప్పుడూ మెంటల్ సపోర్ట్ ఉంటారు గట్టిగా. సో ఆన్ ఎనీ గివెన్ డే వాళ్ళు తిరువీరొకడు, వీళ్ళని ఎప్పుడైనా నేను హెల్ప్ అడగవచ్చు. సో నేనేమనుకుంటున్నా అంటే వాళ్ళకి ఇప్పటిదాకా చెప్పలే కూడా, నేను వెళ్ళే ముందు ఇట్లా వెళ్తున్నా, గుడ్ ఆర్ బ్యాడ్ నేను డెసిషన్ తీసుకున్నా, మీరు సపోర్ట్ చేయండి అని చెప్పేసి వెళ్దామని చెప్పి అనుకున్నా. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఆడియన్స్కి నచ్చితే ఎవడైనా ముందుకు వెళ్తాడు అన్నది ఫైన్. ఎందుకు తెలుసా, నేను ఎవరో తెలియకుండానే స్టార్ట్ అయింది నా కెరియర్ జర్నీ. నేను ఓన్గా డబ్ స్మాష్ వీడియోలు అవన్నీ చేసుకున్నప్పుడు కూడా ఎక్కువ పుష్ చేసింది ఆడియన్స్. అంటే నచ్చి ఇప్పుడు మనకు జనాలకు నచ్చినోడు వాడు ఎవడన్నా కానీ ఆటోమేటిక్గా వాళ్ళు పుష్ చేస్తారు. సో ఆ జనాలనే మైండ్లో పెట్టుకొని పోదాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఎంతమంది సపోర్ట్ చేసినా
మనిషికి మనిషి నచ్చాలి. సో మన పర్సనాలిటీ నచ్చితే గుంజేస్తారు. సో ఇంకా అంతే, ఆడియన్సే వీళ్ళు ఎంత సపోర్ట్ చేసినా, లిటరల్లీ వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేస్తే నాకు భయం అవుతుంది. ఎందుకు తెలుసా, ఇంతమంది సపోర్ట్ చేసినాక ఈయనకెందుకు సపోర్ట్ చేస్తారు అన్నొద్దు వాళ్ళు. సో నాకు ఇంకా అది ఎక్కువ భయం ఉంటుంది. అందుకనే అలా చెప్పాలంటే కూడా ఒక సెకండ్ ఆలోచించిన, బట్ చెప్పేసి వెళ్తా డెఫినెట్లీ వెళ్ళే ముందు. సో ఎప్పుడైనా ఒక పర్సన్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తుంటే ఆ బయటకు వచ్చిన తర్వాత ఏ ప్రాజెక్ట్ అయితే బయట రిలీజ్ అవుతుందో దానికి మంచి బజ్ క్రియేట్ 100% వస్తుంది. లైక్ #90s చూసుకుంటే ఎగ్జాక్ట్లీ. బట్ ఆయన చాలా గ్యాప్ తర్వాత బిగ్ బాస్ కి వచ్చి ఆ తర్వాత మళ్ళీ సిల్వర్ స్క్రీన్ మీద స్టార్ట్ అయింది. ఇప్పుడు మీరు హీరో అయ్యారు, ఇప్పుడు హీరోగా ప్రాజెక్ట్ చేస్తున్నారు, ఇంకా లైనప్ ఉంది. బట్ స్టిల్ ఇవి వదిలేసి వెళ్ళడానికి మరి ఆ మోటివేషన్ ఎవరు ఇచ్చారు? అంటే ఒకటే అనుకున్నా డార్లింగ్, ఇంతకుముందు మీకు చెప్పిన కదా, అంటే ఏ ఆపర్చునిటీ రెండోసారి వస్తే వదులుకోకూడదు అన్నది నా పాయింట్. లాస్ట్ టైం ఒకసారి వచ్చింది, ఇది వచ్చింది. అండ్ ఇంకోటి రామన్నయ్య టైంలో నేను రిలీజ్కి ముందు నేను కొంచెం అంటే రిలీజ్ ఇబ్బంది అవుతుంది అన్న ఉద్దేశంలో నేను అసలు కనీసం ఇంటర్వ్యూ అటెండ్ వద్దులే అది అని అనుకొని ఆపుకున్నా. కానీ రిలీజ్ టైంలో కొంచెం చిన్న చిన్న హర్డిల్స్ ఫేస్ చేసినప్పుడు నాకు అనిపించింది ప్రమోషను ఎంత జరిగినా సరిపోదు సినిమాకి, ఎంత చేసినా ఇంకెంత చేస్తే బాగుండనట్టే ఉంటుంది. ఆ ఒక్క స్టెప్ తీసుకొని నేను పొయ్యి ఉంటే మేబీ ఇంకో కొంచెం హెల్ప్ అయ్యేదేమో సినిమాకి అన్న ఒక పాయింట్ ఎప్పుడు ఉండే అన్నట్టు. సో అది ఉండి ఇప్పుడు మనకు ప్రతిసారి ఏదో ఒక హర్డిల్ వస్తూనే ఉంటుంది లైఫ్లో, కానీ ఏదో ఒక స్టెప్ తీసుకోవాలి. ఈవెన్ అన్నపూర్ణ కూడా నేను జాబ్ చేస్తుంటే జాబ్ రిజైన్ చేసి తీసుకున్న స్టెప్. సో గుడ్ ఆర్ బ్యాడ్ ఇక్కడ దాకా వచ్చిన. సేమ్ ఇప్పుడు నీకు లిటరల్లీ నేను లైఫ్ ఆఫ్ రామన్ ఒక సినిమా ఒక షెడ్యూల్ అయిపోయింది నాది, 10 రోజులు షూట్ చేసి దాన్ని హోల్డ్లో పెట్టి ఇటు వస్తున్నా. సో ఏంటంటే జస్ట్ ఎనీథింగ్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ సినిమా, దీనివల్ల నాకు కొంచెం హెల్ప్ అయితే దానివల్ల సినిమాకి హెల్ప్ అవుతుందని ఫిక్స్ అయిపోయి అందరితో మాట్లాడి వస్తున్నా. సో నేనే స్ట్రాంగ్గా డిసైడ్ అయినా, కానీ ఇంత డిసైడ్ ఎందుకు లాస్ట్ దాకా ఉండాలి, అది పాయింట్. అది ఎగ్జాక్ట్లీ. సో గీతా గోవింద్ ట్రైలర్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ లోని మిమ్మల్ని అడిగారు సుమా గారు ఎలాంటి క్వాలిటీస్ ఉన్నా, బట్ చాలా మంచి ఆన్సర్ ఇచ్చారు వన్ లైన్ లో. అంటే ఏ అమ్మాయి వచ్చినా అమ్మలా అమ్మాయి ఉండదు, ఎగ్జాక్ట్లీ అమ్మలా ఎగ్జాక్ట్లీ. సూపర్. నాకు తెలిసి ఇప్పుడు 3 years కిడ్ కూడా ఉన్నారు, అలాగే ట్రీట్ చేస్తూ ఉన్నారు. మంచి బాండింగ్ మా ఇద్దరిది. అంటే మెంటల్లీ మంచి సపోర్ట్ అమ్మాయి నాకు, అండ్ ఫినాన్షియల్లీ కూడా మధ్య మధ్యలో ఒక 1-2 years కొంచెం నేను స్ట్రగుల్ అయినప్పుడు కూడా తను బ్యాక్ బోన్ లాగా ఉంది. వెరీ ఫ్రెండ్లీ నేచర్ అండ్ మంచి సపోర్ట్. ఏమన్నారు మీరు ఇలా ఇప్పుడు వెళ్తున్నప్పుడు? ఫస్ట్ ఆమెనే పుష్ చేసిందండి, వెళ్ళి. ఆమె అసలు ఒక్క ఎపిసోడ్ కూడా వదలకుండా చూసింది. నేనన్నా అక్కడ మధ్య మధ్యలో వదిలేస్తుంటా, కానీ తను మా సిస్టరు ఫుల్ చూస్తారు. ఎట్లా చూస్తారంటే బిగ్ బాస్ చూస్తారు, దాని మీద వచ్చే రివ్యూలు చూస్తారు, దాని మీద వచ్చే ట్రోల్స్ చూసి అప్పుడు ఫోన్ చేసుకొని మాట్లాడుకుంటారు. మళ్ళీ ఇంత ఘోరంగా చూస్తారు. అది నాకు వచ్చింది అనగానే ఇద్దరే ఎల్లు అని మస్తు పుష్ చేసినారు. సో అట్లా వాళ్ళు ఇంకా ఎగ్జైటెడ్గా ఉన్నారు నా గురించి, చూడాలి. సో వాళ్ళు మిమ్మల్ని మిస్ అవ్వరు, కానీ మీరు వాళ్ళు మిస్ అవుతారు, ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని డైలీ చూస్తూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ. వాళ్ళకి 1 hour అన్నా అట్లీస్ట్ నేను కనబడతాను. నాకు ఎవరు కనబడరు, ఈ 6 మందే కనబడతారు, ఈ 16 మంది. ఎగ్జాక్ట్లీ. అవును. మీరు మాత్రం నేను జనరల్ గా ఒక కాన్సెప్ట్ ఉంటది, బిగ్ బాస్ కి వెళ్ళడానికి బట్టలు తెచ్చుకోమంటూ ఉంటారు. అవునవును. అది కాకుండా ఏదైనా ఇంట్లోంచి మీకు నచ్చిన ఒక థింగ్ తెచ్చుకోవడానికి అవకాశం ఇచ్చారనుకోండి, ఏం తీసుకెళ్తారు? వాళ్ళు మిస్ అవ్వకూడదు, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా ఒక థింగ్ తీసుకెళ్లాలంటే ఏం తీసుకెళ్తారు? అట్లా అంటే ఏదైనా ఫోటోనే తీసుకొని వెళ్తా. ఎందుకంటే ఫోటో అనేది అంటే ఫోటో ఫ్రేమ్ వల్ల అది ఏ స్పేస్లో తిరిగినాము, ఎప్పుడు తిరిగినామో, ఎక్కడ పోయినామో, దాని చుట్టూ జరిగిన ఎన్విరాన్మెంట్ అంతా గుర్తొస్తుంది మనకి. ఒక ఫోటో ఇవ్వడం కదా, ఇది కేరళ పోయినప్పుడు అది ఇట్లా పోయినాం అంతే కదా, అవన్నీ గుర్తొస్తాయి. కాబట్టి అట్లా ఒక మంచి ఫోటో ఫ్రేమ్ తీసుకుందామని అనుకుంటున్నా, కానీ అలో చేస్తారో లేదు తెలియదు. ఇదే వద్దన్నారు, ఇవి ఏ వద్దంట, జస్ట్ ప్లెయిన్ కదా. నాకు వాచ్ చాలా పెట్టుకుంటా, ఇక వాళ్ళు వద్దన్నారని వాచ్లన్నీ దగ్గర పడేసిన, అది బయట కూడా పెట్టుకోవడం మానేసిన. చాలా టర్మ్స్ అండ్ కండిషన్స్ చాలా ఉన్నాయి. మిమ్మల్ని భయపెట్టిన ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ మొత్తం మేము అడగం, మిమ్మల్ని భయపెట్టిన ఒక టర్మ్ ఆర్ కండిషన్ చెప్పండి. భయపెట్టిందంటే పక్కన స్ట్రైక్ అవ్వట్లేదు, కానీ మేబీ ఫోన్ ఒకటి అండ్ ఇంకోటి మైక్ది నాకు ఎప్పుడు క్యారీ చేయాలి. మనకు అంత అది ఉండదు, అంటే అంత గుర్తుండదు నాకు. సో అంటే మనకు డే టు డే లైఫ్లో అలవాట్లేదు కదా బ్యాగ్ వేసుకొని పోవడం. ఎన్నిసార్లు కుక్కలు మరుగుతాయో నేను అది. ఈవెన్ దో మీరు లేచి వాష్రూమ్ కి వెళ్తున్న స్పేస్ లో మాట్లాడాల్సి వస్తే ఆ టైంలో మైక్ లేకపోతే అరుస్తుంది. ప్రతి ఒక్కటి అదే కదా అవన్నీ. ఇప్పుడు మనము గంట సేపు షో చూసినప్పుడు కూడా సరదాగా మనకు నచ్చినవి గుర్తుపెట్టుకుంటాం. ఈ కండిషన్స్ అన్ని మనకు గుర్తుండవు. ఇప్పుడు నేను పోతున్నా 24 గంటలు గుర్తుపెట్టుకోవాలి. అదొక్కటి ఆలోచిస్తున్నా, ఏం సంగతి.
సో ఇప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్స్ గురించి అడిగాను, అలాగే మనుషుల్ని మీరు చాలా మందిని అబ్జర్వ్ చేసి ఉంటారు కదా. చేసిన కొంతమందిని అంటే కొన్ని టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ ని మనం అవాయిడ్ చేయాలి, లేకపోతే వాళ్ళు ఇరుక్కుపోతాం. 100%. అవును. కొంతమంది స్టార్టింగ్ గ్రీన్ ఫ్లాగ్ రెడ్ ఫ్లాగ్ అనే వర్డ్స్ ఉంటాయి కదా, అవును. అలా రెడ్ ఫ్లాగ్ అని ముందే వేసేస్తారు ముద్ర. వాళ్ళతో ఎవరైతే ట్రావెల్ అవుతున్నారో వాళ్ళకి కూడా అదే పడిపోతుంది. అవును, అదొక్కటి ఘోరమైన రిమార్క్స్. అంటే ఇప్పుడు వాడికి బయట నెగిటివ్ ఉందా పాజిటివ్ ఉందా మనకు తెలియదు, కానీ ఒకవేళ కర్మగాలి నెగిటివ్ ఉండి వాంతో మనం తిరిగినాం అనుకో, మనం ఆ గాలిలో కొట్టుకోపోతాం మనం కూడా. సో అలాంటి ఏ కైండ్ ఆఫ్ క్వాలిటీస్, అంటే ఇప్పుడు పాజిటివ్ అడిగాను కదా, నెగిటివ్ క్వాలిటీస్ అడుగుతాను, ఏ కైండ్ ఆఫ్ క్వాలిటీస్ ఉన్న పర్సన్స్ ని మీరు అవాయిడ్ చేయాలి అని అనుకుంటున్నారు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే వాడు ముంగట ఒకటి వెనుకొకటి మాట్లాడతారు కదా, ఫస్ట్ వాళ్ళని అవాయిడ్ చేద్దాం అనుకుంటున్నా. సగ్గం పెంట లైఫ్ లో కానీ ఏదైనా కానీ వాళ్ళ వల్లనే. ఇక్కడ మంచిగా హ్యాపీగానే మాట్లాడతారు, అటు పోయి తిడతారు. ఆబ్వియస్లీ తెలుస్తారు, ఈ రోజు కాకపోయినా రేపైనా తెలుస్తాయి కదా. ఒక్కవేళ అట్లా తెలిస్తే కనుక వాడిని అసలు మొత్తమే అవాయిడ్ చేసేయడం బెటర్. అలాంటి వాళ్ళని చాలా డేంజర్. మళ్ళీ ఇప్పుడు షో కోసం వాంటెడ్లీ కొందరు ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటారు, తెలిసిపోతుంది క్లియర్గా మనకి అది. అలాంటి వాళ్ళతో ఎంత వీలైతే అంత దూరం ఉంటే బెటర్. బట్ మీరు చాలా న్యాచురల్ గా ఉంటారు. అంటే మనిషి మీ యాక్టింగ్ లో చూస్తాం కదా, జార్జ్ రెడ్డి ఒకటి తీస్తున్నాను ఎగ్జాంపుల్ మళ్ళీ, అందులో మీరు హైపర్ అయ్యే విధానం చాలా న్యాచురల్ గా ఉంటుంది. హీరో అయినా కొంచెం ఆలోచిస్తూ రిజర్వ్డ్ గా యాక్ట్ చేస్తారు, కానీ మీరు ఆ ప్లేట్లు ఉప్పేశారని చెప్పి ఫైర్ అయ్యే సీన్ ఎలా ఉంటదంటే నిజంగా కొట్టేసుకుంటున్నారా బాబా, ఏం ఆవేశం రా నాయన అనిపిస్తుంది. మంచి కాంప్లిమెంట్, థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. సో మీరు నాకు తెలిసి రియల్ లైఫ్ లో కూడా ఏదన్నా హైపర్ వస్తే కంట్రోల్ చేసుకోగలరా, లేదు ఇలాగే చేయలేను? అంటే నాకు ఏడుపు ఒకటి, కోపం ఒకటి, మాక్సిమం కంట్రోల్ చేసుకుంటా. కంట్రోల్ కాలేదనుకో ఏడుపు అయితే ఒక్కనే పోయి ఏడ్చేస్తాను, నాకు కంట్రోల్ కాదు ఏడుపు. జనాలు ఉంటే ఇంకెక్కువ వచ్చేస్తుంది. కోపం అయితే ఇంకా ఇన్స్టెంట్గా వచ్చేసిందంటే అది అడిగేది ఎస్కేప్ కావాలి నేను, లేకపోతే ఏం మాట్లాడుతున్నావు అంటే ఏదన్నా నాకు నచ్చంది వచ్చిందంటే ఇంక దాని మీద గట్టిగా స్టిక్ అనే ఉంటా. ఇది తప్పు అంటే తప్పు అంతే, నువ్వు ఏమన్నా మాట్లాడకు, అవసరం లేదు. మీ వైఫ్ గురించి అప్పుడు ఎలా అడిగారు సుమ గారు, ఏ క్వాలిటీస్ అని? ఎవరు ఎలాంటి క్వాలిటీస్ ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తారు? అంటే హానెస్టీ బ్రో, హానెస్టీ నాకు మనిషిలో కనబడ్డది అనుకో, వాడు తప్పులు చేస్తున్నా కూడా వాని పక్కకి వెళ్ళి అరే బాబు తప్పనైనా చెప్తా, కానీ వాళ్ళని వదులుకోను నేను. అంటే జెన్యున్గా ఉంటారు కదా, లాయల్గా ఉండేటోళ్ళు తెలుస్తుంది మనకి. ఆబ్వియస్లీ వాళ్ళు తెలిసిన వాళ్ళతో మాత్రం వీలైనంత వాళ్ళతో మంచిగా ఉండే ప్రయత్నం, మంచిగా ఉండేది కాదు, వాళ్ళతోటే ఉండడానికి ప్రయత్నిస్తాను నేను. ఎందుకంటే అట్లాంటి వాడు తప్పు చేసినా కూడా వాని పక్కన నిల్చొని తప్పురా అని చెప్తే వాడు వినే కెపాసిటీ వాడికి ఉంటుంది. జస్ట్ బ్లైండ్గా వాదించడంతో మనం ఏం మాట్లాడలేము. ఫస్ట్ మీకు ఎప్పుడైనా అంటే మెయిన్ పీరియడ్ ఏదంటే ఫస్ట్ ఫ్యూ వీక్సే, మీ మీద ఒక ఒపీనియన్ వచ్చే వరకు మీరు బయట అబ్బాయి. అవును, నిజంగా 1-2 వీక్స్ అయితే ఖచ్చితంగా పడుతుంది అనుకుంటున్నాను నేనైతే. అవును. సో ఆ టైంలో మీరు అన్నట్టు డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్, డిఫరెంట్ మీడియా నుంచి వచ్చారు, ఇలాంటివి ఉంటది, మీడియా నుంచి వచ్చారు, ప్లాట్ఫామ్స్ నుంచి వచ్చారు. బట్ 3 వీక్స్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ సిమిలర్ ఏజ్ గ్రూప్ లాగే ట్రీట్ చేస్తారు బయట జనాలు. అంతే, అందరూ ఒకటే. ఇప్పుడు 15 మంది 21 మంది ఎంతమంది ఉంటే అంతమంది ఈక్వల్. సో అప్పటి వరకు మీరు సర్వైవ్ అవ్వాలి. 100%. అవును. అంటే ఇప్పుడు కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే 6th or 7th వీక్ 8th వీక్ ఆ తర్వాత మీకు ఆల్మోస్ట్ విన్నర్ కన్ఫర్మ్ అయిపోతూ ఉంటాడు. మీరు అబ్జర్వ్ చేయండి లాస్ట్ ఫ్యూ సీజన్స్. అవునవునవును, ఒక 3-4 వారాల ముందు నుంచి అంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్ లో తెలిసిపోతారు మనకు. అవును అవును. మీకు మేజర్ గా ఒక ముగ్గురు ఉన్నారు అనుకోండి మైండ్ లో, వాళ్ళ ముగ్గురులోనే ఒక ఎవడోడు ఉంటాడు. అవును, ఖచ్చితంగా. అందరికి లాస్ట్ టైం శివాజన్న గానీ లేదంటే పల్లవి ప్రశాంత్ గానీ అనుకున్నాము, ఇద్దరినే ఒకరు. అవును, కౌశల్ గారు అయితే ఫస్ట్ నుంచి ఉన్నారు. కాన్ఫ్లిక్ట్ అయిందో కౌశల్ ఆర్మీ క్రియేట్ అయినాక జనాలు ఫిక్స్ అయిపోయారు ఆయన్నే విన్నర్ అని. చాలా చాలా సీజన్స్ ఆల్మోస్ట్. రేవంత్ కూడా ఆల్మోస్ట్ మనం ఫిక్స్ అయినాం. సో మీరు అలా మైండ్ లో ఏ వీక్స్ మీకు అంటే బాగా టఫెస్ట్ అవుతుంది, ఛాలెంజింగ్ అవుతుంది అని ఫిక్స్ అయ్యారు అనుకుంటున్నారు? నన్ను అడిగితే ఫస్ట్ 2 వీక్సే కష్టం. ఓకే, గట్టిగా మాడితే ఫస్ట్ వీక్ వెళ్ళిపోయేటోని బాధ ఘోరంగా ఉంటుంది అది. సో అదొక్కటే. ఎందుకంటే ఫస్ట్ 2 వారాలు ఏంటంటే జనాలకి ఇప్పుడు ఎవరు కంటెస్టెంట్ వస్తారో హానెస్ట్లీ నాకు తెలియదు. ప్రాబ్లం ఏంటంటే ఫాలోయింగ్ తోటి చాలామంది సర్వైవ్ అవుతారు ఫస్ట్ వీక్. ఎవరికి ఎక్కువ ఫాలోయింగ్ ఉందో వాళ్ళకి ఎక్కువ ఓటింగ్ పడుతుంది కాబట్టి, ఓటింగ్ సిస్టమే కాబట్టి ఆ ఫస్ట్ వీక్ చాలా కష్టం. ఒక్క వారం మనం సర్వైవ్ అయినాం అనుకో, ఆ తర్వాత మనం పాజిటివ్ ఉన్నామంటే సెకండ్ వీక్ నుంచి మనల్ని ఎవరు ఆపరు. సో ఫస్ట్ వీక్ నన్ను అడిగితే ఫస్ట్ 13 రోజులు ఏవైతే మనం ఉంటామో ఆ 13 రోజులు చాలా అవసరం. ఆ 2 వారాలు తట్టుకొని నిల్చున్నాక ఇక మన గేమ్ తీసుకెళ్తుంది మనల్ని ముందుకి. ఎందుకంటే ఆ తర్వాత ఎవడైనా ఓకే. ఇప్పుడు లాస్ట్ సీజన్లో ఉన్నప్పుడు మనకి ఇద్దరు ముగ్గురు నచ్చేటోళ్ళు. అప్పుడు మనకు ఓటింగ్ సిస్టమ్ ఎక్కువ ఉండే కదా, 10-20 ఓట్లు ఉండే. మా వైఫ్ వాళ్ళు ఓట్లు వేసినప్పుడు వీళ్ళకైదు అట్లా వేసుకున్నారు. ఇప్పుడు ఒక పర్సన్కి ఒకటే ఓటు అంట. ఇప్పుడు ఇంకా ప్రీషియస్ అది. సో కాకపోతే ఏంటంటే హానెస్ట్లీ జనాలకి
నా ఫ్రెండ్ వెళ్ళి నా పక్కన ఉండి వస్తే వానికి వేసేస్తారు, ఖచ్చితంగా వేసేస్తారు, 100% వేసేస్తారు. సో అదొకటి ఈసారి కష్టమైన పాయింట్ అదే. అట్లీస్ట్ మనకు లాస్ట్ టైం అయినా ఇద్దరిని చూస్ చేసుకునే ఆప్షన్, ఈసారి ఒక్కరే అంట, ఒకటే ఓటు, ఒక ఫోన్కి ఒకటే ఓటు. సో చాలా ప్రీషియస్ అది. అంటే ఆడియన్కి వాడు ఎంత నచ్చితే ఇంకా వాడికి వేస్తారు. ఇప్పుడు లవ్ ట్రాక్ గురించి మాట్లాడుకుంటే అంటే అది బయట జస్ట్ ఫ్రెండ్షిప్ అవ్వచ్చు, అవును, అంటే కొంతమంది అది పోర్ట్రే చేయడం మంచి ఆ మెలోడీ Exactly. అంటే వాళ్ళు ఏం మాట్లాడుతారో మనకు అర్థం కాదు. సడన్ గా మధ్యలో లవ్ సింబల్ వేసేస్తే ఈడ వెళ్ళిపోతుంటే ట్రోల్స్ పోతానే ఉంటాయి, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఈవెన్ మీకు ఎప్పుడంటే లాస్ట్ టైం సిరి షణ్ముఖ్ ఎపిసోడ్ లో వాళ్ళ మదర్ వచ్చి ఆవిడకి తెలుసు బయట ఏం జరుగుతుందో. అవును, అసలు అది ఎపిసోడ్ నేను చూసిన క్లియర్ గా కూడా. అంటే తెలిసి తెలియక ఇంట్లో ఇచ్చుకుంటూ వెళ్ళింది వాళ్ళ ఆమె, చాలా ఫీల్ అయింది కూడా అప్పుడు ఆ ఎపిసోడ్ లో. నిజంగా అంటే బయట ఉన్న ఫ్యామిలీస్ ఒక టఫ్ టాస్క్ ఏంటంటే ఇది, లోపల ఏమవుతుందో తెలియదు, బయటకి ఏమొస్తుందో తెలుస్తుంది వాళ్ళకి, దాని నుంచి జనాలు ఏమనుకుంటున్నారో తెలుస్తుంది. కాబట్టి లోపల వాళ్ళకి ఏదో సలహా ఇద్దాం అనుకుంటారు, దానివల్ల అవి కొంచెం వాళ్ళు జర డిస్టర్బ్ కూడా అయినట్టున్నారు ఆ టైంలో. అవును. సో ఇప్పుడు మీకు జనరల్ గా మీ స్కూల్ కాలేజ్ లో నాకు తెలిసి మీరు చిచోరే అయ్యి ఉంటారు అనుకుంటున్నాను నేను కొంచెం. అంటే ఎక్కువ చిచోరే ఏం కాదు, అంటే ఎక్కువ జోవియల్ ఉంటుండే నేను, ఫుల్ జోక్స్ వేసుకుంటా సరదాగా తిరుగుతూ ఉండే. కాలేజ్ అంటే స్కూల్ లైఫ్ లో బంక్ కొట్టాలి, ఇంటర్మీడియట్ లో కొట్టాలి, బీటెక్ టైంలో అయితే ఫుల్ బంకులు, అయితే సినిమా లేదంటే క్రికెట్, అట్లా ఫుల్. లేవు మా స్కూల్కి అంత సీన్ లేదు మా స్కూల్స్. మీ గురించి మీరు లేనప్పుడు ఎవరైనా మాట్లాడుకుంటున్నారు అని తెలిస్తే ఏం మాట్లాడుకున్నారనే క్యూరియాసిటీ మీకు ఎక్కువ ఉంటుందా? నాకేముండదు, కాకపోతే ఒకటి ఎవడన్నా నాకు ఇప్పుడు సపోజ్ ఎవరన్నా వీడు నా గురించి నెగిటివ్ మాట తెలిసింది అనుకో, నేను ఏమన్నా డైరెక్ట్ పోయి వానితోటే మాట్లాడదాం పారా అంట. వాని దగ్గర కూర్చొని వాడు ఎందుకన్నా మాట్లాడదాం, దాన్ని నేను సమాధానం ఇస్తాను. అట్లా నేను క్లారిఫికేషన్ చేసుకునే ప్రయత్నం చేస్తా. వాడు అయినా అయినకుండా వాడు అట్లే ఉన్నాడంటే ఇంకా వాడిని వదిలేస్తా మాక్సిమం. సో మీరు లాస్ట్ వరకు అక్కడ కంటిన్యూ అవుతున్నారంటే స్టార్టింగ్ నిజంగానే స్ట్రాంగ్ గా ఉంటారు, ఎంత ఎవరైనా స్ట్రాంగ్ ఉంటారు. ఎందుకంటే ఫస్ట్ 2 వారాలు మంచి ప్లాన్ తోటే వస్తారు చాలా మంది, ఎట్లయినా సర్వే అవ్వాలని. తర్వాత మైండ్ కూడా వీక్ అవుతుంది, అక్కడ ఉన్న ఏం చేయలేం బ్రో, ఫుడ్ ఉండదు, నిద్ర సరిగా ఉండదు, ఆ టైంలో ఇవన్నీ ఎందుకు గుర్తొస్తాయి, అప్పుడు ఏది అనిపిస్తుంది. ఆ టైంలో ఆలోచిస్తూ ఉంటారా బయట నేను ఎలా పోర్ట్రే అవుతున్నాను, అనవసరంగా ఏమన్నా, అంటే మీరు ట్రూగా ఉండొచ్చు అక్కడ, బట్ పోర్ట్రే చేసేదాన్ని బట్టే బయట ఆడియన్స్. నిజంగా కరెక్టే. అయితే నిజంగా హానెస్ట్ అంటే దాని నా దగ్గర సమాధానం లేదు, కానీ నేను మెంటల్గా ఏం ప్రిపేర్ అయ్యి పోదాం అనుకుంటున్నా అంటే బయట ఏమన్నా జరగని నేను పట్టించుకోకుండా నేను ఎట్లుందామో అట్లుందాం. ఉన్నాక ఇప్పుడు వీక్లీ నాగార్జున గారు అయితే వచ్చి చెప్తారు, అరే బాబు నువ్వు ఇది చేస్తున్నావు, ఇది తప్పు, ఇది కరెక్ట్ అని. కుదిరితే వాటిని కరెక్షన్ చేసుకునే ప్రయత్నం చేద్దామని అనుకుంటున్నా. అంతకుమించి మనకి ఇంకా వేరే ఆప్షన్ ఏముండదు. ఏమన్నా నెగిటివ్ అవుతుందంటే ఆయన ఒక్కడే చెప్పగలుగుతాడు మాకు, లోపల ఉన్న వాళ్ళకి. సో దాన్ని ఒక్కదాన్ని అట్లీస్ట్ రెక్టిఫై చేసుకునే ప్రయత్నం చేస్తే బెటర్ అన్నది. మిగతా అసలు ఏం తెలియదు, ఇంకా ఎవరెవరు ఏమేమి ట్రాక్లు వేస్తున్నారో మనకి. సో నాగార్జున గారు ఇచ్చే కొంచెం మీతో నాకు తెలిసి ఒక 10 minutes మాట్లాడారు అనుకోండి, అవును అదే మీకు ఎగ్జాక్ట్లీ 1 week గైడ్ అంతే. అంటే అదొకటే ఇక, అది తప్ప ఇంకో సోర్స్ ఏమి ఉండదు మనకు, మన గురించి తెలుసుకోవడానికి. దాన్ని కంట్రోల్ చేసుకుంటే బెటర్. సో ఇప్పుడు క్యారెక్టర్స్ అయితే ఆల్రెడీ హీరో అయిపోయారు, హీరోగా చేస్తున్నారు. బిగ్గెస్ట్ చేంజ్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారన్న ఆఫ్టర్ బిగ్ బాస్? హీరోయే కాబట్టి ఆల్రెడీ బిగ్గెస్ట్ హీరో అన్నది కాదు. ఇప్పుడు ఏంటి అంటే నేను సినిమా చేస్తున్నా, నా పాయింట్ ఏంటంటే నాకంటే ఒక సపరేట్ గుర్తింపు ఇంకా రాలేదు. నేను సినిమాలు చేస్తున్నా, హీరోగా చేస్తున్నా, రిలీజ్ అవుతున్నాయి, కానీ ఇప్పుడు మీ దాంట్లో యాక్టర్స్ ఎవరున్నారు అంటే ఈ పర్సన్ తెలుసు ఓకే అని జనాలు సినిమా చూడగలగాలన్నది నా పాయింట్. సో ఆ రేంజ్ ఇమేజ్ రావాలన్నది పాయింట్. సో దానికి ఈ స్ట్రీమ్ ఎక్కువ హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను నేను. ఇప్పుడు తక్కువ స్పాన్లో జనాలకు ఎక్కువ రీచ్ అయ్యేది ఇదే ప్లాట్ఫామ్. సో ఒకవేళ మనం మంచిగా ఆడి మన క్యారెక్టరైజేషన్ అంతా బాగుండి దాంట్లో ఏమైనా మనం యాక్టింగ్ స్కిల్స్ కానీ డైరెక్షన్ స్కిల్స్ కానీ మనకు ఏదైనా మనం ఎక్స్పోజ్ చేసుకున్న టాలెంట్ మనకు ఆప్షన్ మనకి ఇస్తే బిగ్ బాస్, అదే మనం చూస్ చేసుకుంటే డెఫినెట్లీ ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే ఫేమ్ ఇంపార్టెంట్ బ్రో, టాలెంట్ సెకండరీ, ఫేమ్ ప్రైమరీ. సో నేనేంటంటే చలో నాకైతే కొంత టాలెంట్ ఉందని నేను గట్టిగా నమ్ముతా, ఫేమ్ ఒకటి కావాలి నాకు. సో అది దీంతో వస్తే అన్ని సినిమాలకు హెల్ప్ అవుతుంది నాకు అన్నది నేను అనుకున్న పాయింట్. సో ఆ రోజు ఇందాక సెకండ్ సీజన్ గురించి మాట్లాడుకున్నాం, ఆయన గురించి ఆర్మీ కౌశల్. అప్పుడు సోషల్ మీడియా చాలా కీ రోల్ ప్లే చేసింది, చాలా ఒక్క ఎపిసోడ్ తో ఆయన హీరోని చేసింది. బట్ మనం పాజిటివ్ సైడ్ చూస్తున్నాం, నెగిటివ్ సైడ్ పాపం నలిగిపోయిన వాళ్ళు ఎంతమంది, ఎలిమినేట్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ తర్వాత కూడా చాలా సఫర్ అయినట్టున్నాడు ఆయన. అంటే దాన్ని మేనేజ్ చేయాలి కాబట్టి నరేంద్ర మోడీ గారితో ఫోటో దిగిండని ఏవేవో వచ్చినాయి ఇక ఇష్టం వచ్చినట్టు. బయటకు వచ్చిన తర్వాత కూడా ఆయన హోల్డ్ చేయలేకపోయారు దాన్ని. అక్కడ ఈవెన్ నాని గారి హోస్ట్ మీద కూడా నెగిటివిటీ స్ప్రెడ్ అయ్యింది, చాలా వచ్చింది. పాజిటివ్ సైడ్ ఎంత ఉందో నెగిటివ్ సైడ్ దానికి డబుల్ ఉంది యాక్చువల్లీ. సో ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియా హీరోని చేస్తుంది,
అవసరం అయితే జీరోని కూడా చేసేస్తుంది పాపం. అవును అవును అవును. ఇప్పుడు ఈయనకి ఆపోజిట్ లో ఉన్న వాళ్ళు కొంతమంది రియలైజ్ కూడా అయ్యారు, తప్పు చేశాను సారీ అని చెప్పి హోస్ట్ ముందే చెప్పారు, ఒప్పుకున్నారు, రియలైజ్ అయ్యి ఆయనతో మళ్ళీ ఫ్రెండ్లీ అయ్యారు. అవును బట్ స్టిల్ వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు. అవును వాళ్ళు తాగుతారు. సో ఈ సోషల్ మీడియా మీద మీ ఒపీనియన్ ఏంటి మరి? ఓవర్ నైట్ ఎలా మార్చేస్తుంది కదా. నిజంగా బ్రో, అంటే హానెస్ట్లీ నేను చెప్తున్నా, అసలు ఇంటర్నెట్ ఇంత ఫ్రీ ఉండాల్సింది కాదనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. అంటే కొన్ని బ్లైండ్గా నమ్మేస్తారు బ్రో, నిజంగా కరెక్ట్ పాయింట్. నిన్న నేను స్క్రోల్ చేస్తున్నా ఇన్స్టా, టచ్ చేసి చూడు అనే సినిమాలో రవితేజ గారిది ఒక హాస్పిటల్ ఎపిసోడ్ ఉంటుంది. అది ఫోటో తీసి రవితేజ గారికి యాక్సిడెంట్ అయింది, గెట్ వెల్ సూన్ అన్న పెట్టిండేవాడు. పెడితే అన్నా నువ్వు బాగుండాలన్నా, నీకేం కాదు కింద బ్లైండ్గా పెట్టుకుంటా పోతుండే, కానీ ఎవడైనా కూడా అసలు ఆయనకి ఎక్కడ యాక్సిడెంట్ అయింది, అంత పెద్ద దెబ్బ తగులుతా టీవీలో వస్తుంది కదా, ఇది రాకుండా ఎవడు స్ప్రెడ్ చేస్తున్నాడు అసలు ఇదంతా ఒక సెకండ్ జనాలు చూడలేకపోతున్నారు. అంటే సోషల్ మీడియా వచ్చినాక బ్రెయిన్ యూసేజ్ తక్కువ అయిపోయింది, ఎమోషనల్ తక్కువ అని చూసి ఫీల్ అయిపోయి నేను అది చూసి ఓరే నాయన ఏది పడుతుంది పెట్టకండి రా మీరు సింపతి కోసం నేనే కమెంట్ పెట్టిన కింద. అదొక సినిమాలో స్టిల్ ప్లీజ్ ఇట్లాంటివి షేర్ చేయకండి అని పెట్టిన. అంటే చాలామంది నెగిటివ్గా వాడుకుంటున్నారు దాన్ని. ఇక అది ఎట్లా అంటే వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి మనం, ఏం ప్రమోట్ చేయాలో ఏం ప్రమోట్ చేయొద్దని వాళ్ళే చూడాలి. జస్ట్ వాళ్ళ పేజ్ హైలైట్ కావాలని ఏది పడుతుంది చేసి జనాలు కూడా ఇన్స్టెంట్గా దాన్ని చూసి రియాక్ట్ అవుతారు. అంటే చూసేది నమ్మకూడదు ఎప్పుడు, అంటిల్ అండ్ అన్లెస్ మనకు ఫ్యాక్ట్ అని తెలిసేంత వరకు. సో ఆ రకంగా సోషల్ మీడియా యాక్చువల్గా నెగిటివిటీ ఎక్కువ ప్రమోట్ అవుతుంది పాజిటివిటీ కంటే కూడా. కానీ ఒకటి నేనేం నమ్ముతున్నా అంటే గుడ్ ఆర్ బ్యాడ్ ఏమున్నా జనాలు నిన్న ఒక 4 నెలలు గుర్తుపెట్టుకుంటారు బిగ్ బాస్కి బయటకు వచ్చినాక, తర్వాత ఎవ్వరి లైఫ్ వానికే మర్చిపోతారు. సో అదొక్కటి మాత్రం ఉంది కాబట్టి లైట్ అనుకున్నా. ఎగ్జాక్ట్లీ అంతే కదా, ఎంతున్నా అంతే కదా బ్రో. ఇప్పుడు వాళ్ళకి అంత టైం ఏమి ఉండదు కదా మన మీద ఫోకస్ చేసేంత, మా అంటే 4 నెలలు 5 నెలలు నువ్వు మరీ మంచి నువ్వు అయితే గుర్తుపెట్టుకుంటారు. నెగిటివ్ అయినా కూడా వాళ్ళకి అంత టైం ఉండదు, దీన్ని ఇమ్మీడియట్లీ ఏదో ఒకటి రీప్లేస్ చేస్తూనే ఉంటుంది జనాలని. సో అదొక్కటి సోషల్ మీడియాతో ఉన్న పాజిటివ్. నెగిటివ్లో మీ ఆలోచన ఇంకా పాజిటివ్ గా ఉంది, ఆ నెగిటివిటీలో కూడా ఇంత అంతే ఇంకా అట్లా. ఇప్పుడు ఫ్యామిలీ వీక్ వరకు వెళ్ళారు అనుకోన్నా, వెళ్ళాలి వెళ్తారు ఆబ్వియస్లీ. ఐ హోప్, నేను కూడా విష్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. సో వెళ్ళిన తర్వాత ఎవరు వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మేజర్ గా అయితే లోపలికి మోస్ట్లీ మా పాప వైఫే వస్తారు లోపలికి 100%. స్టేజ్ మీదకి వచ్చేది ఎవరు? మేబీ మా మమ్మీ కానీ లేదంటే మా బావ కానీ మా సిస్టర్ కానీ ఎవరో ఒకరు వస్తుండొచ్చు. ఇప్పుడు ఇంకొంచెం ఒక స్టెప్ ఎక్స్ట్రా వేద్దాం. తర్వాత ఓం శాంతి ఓంలో ఆయన విన్నింగ్ స్పీచ్, ఆస్కార్ అదే పెద్ద అవార్డు విన్నింగ్ స్పీచ్ ఉంటుంది. మీరు ఒకవేళ స్టేజ్ ఎక్కరే పొద్దున్న సడన్ గా కంగారు పెట్టి ఒకసారి చేయలేపారు, మీరు ఏమిస్తారు ఆ టైంలో స్పీచ్? లేదు ఏమన్నా బ్రో, అంటే నా లైఫ్ మొత్తానికి నాకు ఒక రోల్ మోడల్ అయినా ఎవరైనా మా నాన్ననే. బై గాడ్స్ గ్రేస్ నేను గెలిస్తే కనుక అది ఆయనకు అంకితం ఇస్తే ఇక అంతకుమించి నేను ఏం చేయలేను. ఆయనకు ఎప్పుడు నాకు సక్సెస్ చూడాలని ఒకటి ఉండే, ఇక అంతే, అంతకుమించి వేరే ఏం లేవు. డాడీ ఇది నీకు అంతే, అది రావాలని కోరుకుంటున్నా స్టేజ్ అంతే. ఇప్పుడు నాన్నగారు ఉన్నప్పుడు బిగ్ బాస్ చూసారన్న అప్పట్లో? ఆయన చూస్తాడు. ఆయన చూస్తాడు. ఎప్పుడైనా అన్నారా అరే నువ్వు కూడా వెళ్తే బాగుంటుందిరా ఇలాంటి షో? నాన్న లేదని మా మమ్మీ అంటుండే, నువ్వు కూడా వెళ్ళిపోయినావురా, సినిమా వాళ్ళు కదా అని తీసుకోరు మమ్మీ, వాళ్ళకు కొన్ని పర్టికులర్ ఇవన్నీ ఉంటాయి, దాంట్లో ఫిట్ అయితే తీసుకుంటారు, ఊరికే అట్లా టక్మన్ ఆఫర్స్ రావు ఎవరు కొడితే వాళ్ళకి అని చెప్పేటోంది. సో అట్లా ఈసారి ఇంకా మమ్మీ కూడా హ్యాపీ ఫీల్ అయింది, పోనీతిరా వెళ్ళు అని. చూడాలి. నాన్నగారికి అయితే మీరు హీరో అయ్యి చూపించారు. అదొక్కటి నాకు మిగిలిన ఒక సాటిస్ఫాక్షన్ ఏంటంటే నా సినిమా ఆయన చూసి దానికి ఇన్పుట్స్ ఇచ్చిండు, కరెక్షన్స్ చెప్పిండు, ఆ కరెక్షన్స్ ప్రకారం చేసినా కూడా సినిమా పైన వర్క్ కూడా చేసిన. ఇప్పుడు కూడా పైన చూస్తూ ఉంటారు ఆఫ్ కోర్స్, డెఫినెట్ గా. సో ఈ మూమెంట్ నుంచి వదిలేస్తే బయటకు వస్తే, సో ఇంకా మీ ఫ్రెండ్స్ ఉన్నారు ఇప్పుడు, విజయ్ దేవరకొండ గారితో ఎప్పుడు షేర్ చేసుకోబోతున్నారు? ఆల్రెడీ షేర్ చేసుకున్నారా? లేదు వెళ్ళే 1 day ముందు ఫోన్ చేసి చెప్తా ఖచ్చితంగా. సో లాస్ట్ టైం ఒక సీజన్ లో అన్న చిరంజీవి గారు వచ్చారు, వచ్చి నువ్వు ఉంటావు నా సినిమాలో అన్నారు. సోహెల్ సీజన్. అవును. ఇప్పుడు నెక్స్ట్ మీరు కూడా బిగ్గెస్ట్ ఫ్యాన్ చిరంజీవి గారు. ఇప్పుడు ఆయన ఒకవేళ ఏదో ఒక, ఇప్పుడు ఎలాగ విశ్వాంబర ఉంటుంది కాబట్టి దానికి కాకపోయినా ఏదో ఒక మేబీ ఫినాలేకో దానికి వచ్చి మిమ్మల్ని చూసి అబ్బాయి నీది బాగుంటది, నువ్వు మంచి, నీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగుంటది, బికాస్ ఆయన కూడా సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా బాగుంటది, ఎక్స్ట్రీమ్ టైమింగ్ కామెడీ. ఎంబీబీఎస్ కావచ్చు, వేరే చంటబ్బాయి ఒక్కడు చాలా అసలు ఎగ్జాంపుల్. సో ఆయనకు కూడా బేసిక్ గా ఎవరికున్న లక్షణాలు అలా ఆపోజిట్ పర్సన్ లో ఆ క్వాలిటీస్ ఉంటే నచ్చుతుంది. సో మిమ్మల్ని కూడా బాగా నచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఆయన వచ్చి అబ్బాయి నువ్వు నాకు చాలా బాగా నచ్చావు అబ్బాయి, సూపర్, మనం ఎందుకు వర్క్ చేయకూడదు, నువ్వు ఎందుకు నా సినిమాలో ఇప్పటిదాకా చేయలేదు, బేసిక్గా ఒకరిని అన్నారు మొన్న రీసెంట్ గా, అవునా ఎందుకు నువ్వు నాతో ఇప్పటిదాకా చేయలేదు అని అన్నారు అనమాట. ఎవరు
రావు గోపాలరావు గారు వాళ్ళ రావు రమేష్ గారు రైట్ అవునవును చూసిన అవును మీరు బాగా చేసావు అని చెప్పిండు. అవునవును నువ్వు నాతో చేయలేదు అని అడిగారు. అడిగితే ఈ షాక్ అయిపోయారు, ఏం మాట్లాడాలి. అవును. సో మిమ్మల్ని కూడా అదే మాట్లాడి, ఎందుకు చేయలేదు, ఇప్పుడు నెక్స్ట్ సినిమాలో నువ్వు ఉంటావు అంటే. అది నాకు టైటిల్ కంటే పెద్ద గిఫ్ట్ బ్రో. అది నిజంగా చెప్తాను. అంటే నేను లిటరల్లీ ఒక్కసారి కలిసే ఛాన్స్ వచ్చింది నా లైఫ్లో. నేను ఫస్ట్ చూసిన సినిమా ట్యాగూర్. ఏది థియేటర్లో కాదు, లైవ్ షూటింగ్ చూసిన సినిమా ట్యాగూరే. దూరం నుంచి మా హాస్టల్ వెనకాలనే షూట్ అయింది కాబట్టి అట్లా చూసే ఆప్షన్ దొరికింది. గీతా గోవిందం 100 days ఫంక్షన్ అప్పుడు తనే గెస్ట్గా వచ్చిండు. చిరంజీవి గారు ఇట్లా మాడుతారు, వెనకాల నుంచి ఇట్లా చూస్తా ఉన్నా. నేను ఆయన ఇట్లా చూస్తున్నా, ముందుకెళ్ళి సార్ నేను కూడా ఈ సినిమాలో యాక్ట్ చేసిన అని చెప్పొచ్చు. కానీ నాకే అనిపించింది కొంచెం నాకు ఏదో గుర్తింపు వచ్చినాక సార్ నేనే సార్ అని మీ ఫ్యాన్ని అని చెప్పుకుందామని నాకు అనిపించింది అన్నట్టు. అది వస్తే ఇంకా అది అవుతుంది ఆ మూమెంట్ వస్తే అసలు వేరే లెవెల్. అది అంటే మనం ఇట్లా ఒక గాడ్ లాగా పూజిస్తున్న వాళ్ళు మన పేరు మాట్లాడారంటే అసలు అది. ఇప్పుడు నాకు నాగేశ్వరరావు గారు చెప్పినప్పుడు నేను ఆల్మోస్ట్ క్లౌడ్ లైన్లో ఉన్నా. నేను ఎట్లనో పిలిచి తను కూడా ఏదో సినిమాలో నాగేశ్వరరావు గారు మూగోడ్ లాగా యాక్ట్ చేసిండు అన్నట్టు. అది గుర్తు తెచ్చుకొని మరీ చెప్పిండు. అది పాత్ర నేను పోషించినప్పుడు చాలా కష్టపడ్డా, అందుకే నేను వాడిని అప్రిషియేట్ చేస్తున్నాను. ఇట్లా మెగాస్టార్ చెప్పిండంటే అయిపోయింది ఇక, నాకు ఏ అవార్డు అవసరం లేదు ఇక. హ్యాపీ. ఓకే, ఇయర్ ఆల్రెడీ మీకు అంటే ఒక పర్సనల్గా మీ పర్సనల్గా కెరియర్ పరంగా కాకుండా ఒక హ్యాపీనెస్ ఒకటి వచ్చింది. June 12th రిజల్ట్స్ వచ్చినట్టున్నాయి, ఏపీ రిజల్ట్స్, ఎలక్షన్ రిజల్ట్స్. చాలా ఆనందపడ్డారు కదా. అది నిజంగా చెప్తున్నా. అంటే చాలా మంది అన్నారు నువ్వెందుకు అంత హ్యాపీ ఫీల్ అవుతున్నారు అంటే, ఒక ఆయనను అంటే ఆ పర్సనాలిటీ నాకు చాలా ఇష్టం పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఆయనతో వర్క్ చేయలేదు కానీ యాజ్ అ పర్సన్ నాకు మస్తు ఇష్టం. ఎందుకంటే ఎంత స్టార్డమ్ ఉండి, ఎంత బ్యాక్ సపోర్ట్ ఉండి, ఎంత ఫైనాన్షియల్గా వెల్ సెటిల్డ్ ఉండి, ఒక పెద్ద స్టార్ ఇండస్ట్రీలో అయ్యుండి కూడా ఆయన తీసుకున్న క్రిటిసిజంలు నాకు తెలిసి నేను కూడా తీసుకోలేనేమో. అంటే ఏదో ఒక స్టేజ్లో మనకే కోపం వస్తుంది, ఇమ్మీడియట్లీ మైక్ పెట్టే వడరా నువ్వు అని మాట్లాడాలంత కోపం వస్తుంది. అంత దారుణమైన ట్రోలింగ్లు చేశారు కానీ దేనికి రియాక్ట్ కాలే. ఆయన ఒక టార్గెట్ మీద వచ్చిండు, ఆ టార్గెట్ అచీవ్ చేయడానికి ఉన్నాడు, అది అచీవ్ చేసిండు. నేను ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యి ఒక వీడియో చేసిన, నాకు చాలా మస్తు. అంటే అది ఎంత ఎనర్జీ ఇచ్చిందంటే, ఇది కదా ఎవడైనా చేయాల్సింది. అంటే నువ్వు ఒక గోల్కి కమిట్ అయితే నువ్వు దాని మీద నిల్చోవాలి అంతే, ఏదో ఒక రోజు సక్సెస్ వస్తుంది నీకు. అది ఆయన చేసి చూపించిండు. మామూలు ఎగ్జైట్మెంట్ కదా ఆ రోజు మాత్రం మస్తు. ఇట్లా పవన్ కళ్యాణ్ అనే నేను కొన్నిదెల పవన్ కళ్యాణ్ అన్నప్పటి నుంచి మొత్తం ఫోన్ నడుస్తూనే ఉంది నాది, ఇట్లా రికార్డ్ చేస్తూనే ఉన్నావు. చాలా మంచి, యాజ్ అ ఫ్యాన్గా ఐఎమ్ వెరీ ప్రౌడ్. మీరు కూడా అలా టైటిల్ పట్టుకుని నేను మనది ఏముంది అదంటే మన పర్సనల్, ఆయన జనాల కోసం, రెండు వేరేలే కానీ. బట్ ఓకే, సో ఇప్పుడు బిగ్ బాస్ గురించి మళ్ళీ మాట్లాడుకుంటాం. సో ఇంకా ఫ్యూ వీక్స్ ఉన్నాయి, ఫ్యూ డేస్ ఉన్నాయి, ఫ్యూ వీక్స్ అన్నాను, చాలా 4 days ఉన్నాయి. ఈ టైంలో మీరు యాక్చువల్లీ మిస్ అవుతారు కాబట్టి, మిస్సింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది కాబట్టి ఫ్యామిలీతో స్పెండ్ చేయాలి. బట్ మీడియా అంతా వెనకాల పడుతుంది, పాపం మీరు తిరగాల్సి వస్తుంది. ఇలా లేదు నాకు చాలా మంచిగా, ఎందుకంటే ఇప్పుడు ఆర్టిస్ట్ అనేటువంటి గుర్తింపు కోసమే ఉంటాడు. ఆబ్వియస్లీ గుర్తింపే అవసరం. ఈ ఫేజ్లో కూడా మనం కష్టపడకపోతే ఇక మనకు రాదు ఎప్పుడు ఏది. సో నేను అందుకనే తిరుగుతాను. కానీ ఉన్నది నాకు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలని ఒక 1 day, అందుకనే వాళ్ళతో వెళ్దామని ప్లాన్ చేస్తున్నా, చూడాలి. ఓకే, అదే నేను అడగబోయే. ఓకే ఓకే, వాళ్ళకి గుర్తుండిపోయేలా ఈ కొన్ని రోజులు అంటే మీరు అంటే నాకు 2 భయాలు ఉన్నాయి. ఇప్పుడు యాక్చువల్గా నేను 3 months వెళ్తా అన్న భయానికే మా పాపను మా వైఫ్ ఎక్కువ నాతోటే ఉండిస్తుంది. ఆ ఉండడం ఎట్లయిపోయిందంటే నేను ఎటు వెళ్ళినా నాతో పాటు వస్తూ ఉంటుంది. దీనివల్ల ఇంకేద్ద ఎఫెక్ట్ అవుతుంది అమ్మాయి పాపకి అని నేను కొంచెం అది కరెక్ట్ కాదేమో అన్నట్టు అనిపిస్తుంది. సో నాకు డెసిషన్ తీసుకోనికి వస్తలేదు. ఇప్పుడు ఈ 4 రోజులు ఫుల్ ఈమెతో ఆడుకోవాలా, ఆడుకుంటే మళ్ళీ తర్వాత నన్ను మిస్ అవుతుందా, అది ఎటు కాకుండా డైలమాలు ఉండిపోయినా, అది ఒక్కటే ఆలోచిస్తున్నా. సో ఇప్పుడు అంటే మీరు దాన్ని ఏమంటారు, మీ పాప నాన్న అంటది, డాడా అని పిలుస్తుంది. అమ్మ డాడా ఎక్కడంటే 9 o'clock వరకు వెయిట్ చేయాలేమో. అవును, 9 o'clock వస్తారమ్మా, టీవీలో వెయిట్ చేయాలేమో కదా. ఈవెన్ అంటే వాళ్ళది వరంగల్ వెళ్ళినప్పుడైనా ఆమె సడన్గా మిస్ అయింది అనుకో, నా సినిమాలు ఇవి ఆల్రెడీ దీంట్లో ఉన్నాయి కదా ఓటీటీలో, ఈ సినిమా పెట్టేస్తుంది, కూర్చేసుకొని కూర్చుంటుంది, ఇక డాడీ వస్తుండు మమ్మీ అని. సో మేబీ ఆ టీవీ వల్ల కొంచెం డిస్ట్రాక్ట్ అవుతుండొచ్చు. సో మీకు ఇంకొక ఆప్షన్ ఏంటంటే, చాలా మంది కెమెరాస్ తో ఫ్యామిలీతో మాట్లాడుతూ ఉంటారు. అవును. మీరు అది డైలీ చేద్దామని అనుకుంటున్నారా? నేను 100% చేస్తాను డైలీ. ఎందుకంటే ఏమో అది పడతలే తెలియదు, కానీ పడ్డప్పుడు మాత్రం అట్లీస్ట్ పాప అయినా చూసి కొంచెం హ్యాపీ ఫీల్ అవుతుంది, అది ఉంటుంది డెఫినెట్గా. ఏమని పిలుస్తారన్నా మీరు? నేనా చిన్ని పాప అని పిలుస్తా, లేదంటే అయంతిక అని పిలుస్తా.
సో ఇప్పుడైతే ఆల్మోస్ట్ మాట్లాడిన వచ్చినాయి 3 years అంటే ఆల్మోస్ట్ 1.5 year నుంచే మాట్లాడుతుంది ఆమె. నిజంగా అవును, ఫుల్ టాకెటివ్, మంచిగా మాట్లాడుతుంది. నైస్. సో మీరు మాట్లాడుతానంటున్నారు కాబట్టి అప్పుడు మేము కూడా వైరల్ చేస్తానండి ఆ క్లిప్స్. అవును, అయ్యో ఆల్రెడీ ఒక వీడియో చేసింది, మా డాడీకి సపోర్ట్ చేయండి అని. పక్కన ఎవరో అది ఒక కజిన్ ఒక ఆమె చెప్తా ఉంది, ఆమె ఏం చెప్తుంది, చెప్పి ఆ వీడియో షూట్ చేసుకొని పెట్టుకుంది. సో వెళ్ళేటప్పుడు మీ ఫ్రెండ్స్ అందరినీ కలిసి వెళ్దాం అనుకుంటున్నారా? 100% అందరినీ కలిసి వెళ్తా. ఇక్కడ నేను మెంటల్గా 3 నెలలు ఉందామని ఫిక్స్ అయినా కాబట్టి కలిసే పోదామని ఫిక్స్ అయినా. ఇంకొక థింగ్ ఏంటంటే జనరల్లీ మీరు విన్నర్స్ అందరిని అబ్జర్వ్ చేస్తే పల్లవి ప్రశాంత్ గారు ఒకరు కామనర్ మీన్స్ ఆయన ఎగ్జాక్ట్లీ అవును, తన కూడా ముందు నుంచి మంచిగానే ఉందంట ఫాలోయింగ్ ఉంది, ఇన్ఫ్లుయెన్సర్ కైండ్ ఆఫ్ గాయ్. మిగిలిన వాళ్ళందరినీ చూసుకుంటే సింగర్స్ 2 విన్ అయ్యారు, వాళ్ళందరూ యాక్టర్సే. ఎగ్జాక్ట్లీ అవును, శివ బాలాజీ గారు అవును, మిగిలిన ఆల్మోస్ట్ అందరూ యాక్టర్సే. సో మీకు ఈ కైండ్ ఆఫ్ పాజిటివ్ థాట్ ఏమైనా ఉందా? అసలు ఇలా రీసెర్చ్ ఏమైనా చేశారా? ఈ కైండ్ ఆఫ్ నిజంగా ప్రామిస్ చెప్తాను, ఇప్పుడు చెప్తుంటే నేను ఆలోచిస్తున్నా కానీ అవి ఏం చేయలేదు నిజంగా. అంటే ఏమో అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కరు గెలిచిర్రు బ్రో. నేను లాస్ట్ టైము శివాజీ అన్న కన్ఫర్మ్ అనుకున్నా, 100% ఈయననే విన్నర్ అనుకున్నా, నాది అనుకున్నది మిస్ఫైర్ అయింది. సో అట్లా మనం చెప్పలేం కానీ ఏదో ఫ్యాక్టర్ అయితే ఒకటి ఉండాలి, ఎక్స్ ఫ్యాక్టర్ ఒకటి ఉండాలి ఖచ్చితంగా. సో యాక్టర్ గెలుస్తాడు అన్నట్టు అట్లా అదేం నేనేం స్ట్రాటజీ ఏం ప్లాన్ చేసుకోలే. మేజర్గా మేబీ జనాలకు బాగా నచ్చినోడే గెలుస్తున్నాడు అని, అంటే బయటకి ఎక్కువ ఎవరైతే పోర్ట్రే అవుతారో పాజిటివ్గా వాళ్ళు గెలుస్తారు. అవును, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ప్రొఫెషన్. మీరు అన్నది నేను కూడా సేమ్ శివాజీ గారే లాస్ట్ టైం విన్నాను అనుకున్నాను. అవును, నేను లాస్ట్ టైం ఒకసారి మిస్ఫైర్ అయ్యాను, ఇంతకు ముందు ఎప్పుడైనా గెస్ట్ చేసిన వాళ్ళు విన్ అయ్యారు. మేబీ నేను అనుకోవడం అన్నకి అది డాటర్ గురించి ఏదో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందా, నా కూతురు దాన్ని కొట్టేటోనో అట్లేదో అన్నాడు ఆయన. అంటే ఆయన ఎమోషన్లో ఒక ఫాదర్కి ఏదో మాట్లాడబోయినాడు. మేబీ అది ఒక్కటే నెగిటివ్ అయిందేమో అనుకున్నాను నేనైతే, ఎందుకంటే అసలు సాలిడ్ ఆడాడు ఆయన. సారీ కూడా చెప్పలేదు ఆయన, చెప్పలేదు, నేను చెప్పా అన్నాడు. అది అసలు అది మేబీ అది ఒక్కటి నెగిటివ్ అయిందేమో, లేకపోతే నేను ఫిక్స్ అయిపోయాను ఆయన విన్నర్ అని. అంటే చాలా నీట్గా ఆడుతుండే ఆయన, వెరీ వెల్. అంటే మేబీ ఆయనకున్న మెచ్యూరిటీ తెలుస్తుంది మనకాడ, ఎవ్రీ స్టెప్లో తెలుస్తుంది ఆయన. ఇంకొక కైండ్ ఏంటంటే ఒకటి 2 రకాలు, ఒకటి ఏంటంటే 1 versus 1 అన్నాను కదా, అలా అయిన వాళ్ళు విన్నర్ రన్నర్ వరకు వెళ్తున్నారు. ఎగ్జాక్ట్లీ. ఇంకొకటి పాపం చాలా పాజిటివ్ ఉంటారు, వాళ్ళు సపోర్ట్ చేసిన వాళ్ళు విన్ అవుతూ ఉంటారు. అవునవునవును, పల్లవి ప్రశాంత్ శివాజీ అన్న సపోర్ట్. రేవంత్ గారి విషయంలో కూడా అవును, రేవంత్ అట్లా జరిగింది, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. అండ్ అవును, మనోడు సూట్ కేసు తీసుకోమండు, ఈయననేమో విన్నర్ అయ్యండి. అవును, వాళ్ళు వెళ్తూ ఉంటారు. మరి మీకు ఏముందన్న మీ ఆలోచన ఏముంది? ఇలా 2 రకాలు ఉన్నాయి కదా. నేను అట్లా ఏం లేదు నిజంగా, అంటే కనీసం నేనేం ప్లాన్ వేసుకోవట్లేదు, ఎందుకంటే నేను 1-on-1 ఆడదామని ఫిక్స్ అయినా. కనీసం సరే ఇట్లా తెలుసుకుందామన్నా ఎవడెళ్తుండో తెలియదు నాకు ఇప్పటిదాకా, నాకు చెప్పట్లేదు ఇంత ఎవరికి, ఎంత చాలా సీక్రెసీ మెయింటైన్ చేస్తున్నారు. సో చూడాలి, ఎవరన్నా తెలిసిన వాళ్ళు వస్తారేమో అనుకుంటున్నా. ఇక ఎవరు లేకపోతే అంతే బ్లైండ్గా వెళ్ళిపోవడమే, వెళ్ళిపోయి అన్న నమస్తే నా పేరు అభయ్ నవీన్ అందరినీ పరిచయం చేస్తారు. ఫస్ట్ 2 రోజులు ఉంటుంది, 3వ రోజు తెలుస్తుంది ఎవడు మనతో ఉంటాడు ఎవడు ఉండడు అనేది. అప్పటి నుంచి గేమ్ నడుస్తుంది. సో ఒకప్పుడు మీకు క్రిటిక్ మీ నాన్నగారు అని చెప్పారు, ప్రతి సినిమాకి ఆయనే చెప్పేస్తాడు, ఏం క్యారెక్టర్ లేదు అంటాడు డైరెక్ట్ ముఖం మీద, బాగానే వేసాం సినిమా ఆడదు అంటాడు, ఇట్లా చాలా చెప్తుండే. సో ఇప్పుడు మీ సిస్టర్ మీ వైఫ్ ఎలాగో ఫాలో అవుతూ ఉంటారు కాబట్టి చేసుకుంటారు, మీకు పెద్ద క్రిటిక్ అవుతారేమో. వాళ్ళు అవుతారేమో నిజంగా. అవును, అంటే వాళ్ళు ఇప్పటికి వెళ్తున్నా అంటేనే వాళ్ళు చాలా స్ట్రాటజీలు చెప్పడానికి ప్రయత్నిస్తుంటే నాకేం చెప్పకండి అని చెప్పిన నేను. ఇన్ని చెప్తే మైండ్ పనిచేయదు, స్ట్రెస్ ఫ్రీగా వెళ్ళాలి, మన ఆట మనం ఆడాలి, ఏమున్నా తర్వాత దైవ నిర్ణయం, అది మీరు నాకేం చెప్పకండి అని చెప్పిన నేను. మీరు అలా ఎందుకు తీసుకుంటారు? దంగల్ సినిమాలో చెప్పినప్పుడు నీటిలో ఉన్నప్పుడు గుర్తొస్తుంది, అలా గుర్తొస్తుంది ఏదన్నా సిచ్యువేషన్ బాగాలేనప్పుడు. ఏమో అది అట్లాంటి మిస్ఫైర్ కూడా అయితే బ్రో. ఇప్పుడు అదంటే గేమ్ ఓకే, ఇది నీ మైండ్ గేమ్ కదా ఇది, నువ్వు ఆడికి వెళ్ళి నీ మైండ్ ఎంత రిలాక్స్గా ఉంటుంది. సో ఇప్పుడు వాళ్ళు చెప్పిన స్ట్రాటజీ వర్క్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు కదా, జనాలు ఎట్లుంటారో తెలియనప్పుడు ఎందుకు ఇవన్నీ వినడము అని. మా ఫ్రెండ్ అయితే కిషోర్ అని వెరీ మంచి వెల్ విషర్, వాడు ఒక 14 పాయింట్లు రాసి వాట్సాప్లో పంపించిండు, వచ్చినాక చదువుకుంటారా అని. ఓకేరా నీ ఇష్టం అన్నాడు. సో ఇప్పుడు ఇంకెళ్ళ ఫైనల్గా ఇది ఒకటి అడుగుతానన్న, అప్పుడు మీరు అన్నట్టు ఫిజికల్ టాస్క్స్ ఒకటి, మైండ్ గేమ్ ఒకటి, 2 కీ రోల్సే. అవును 100%. మైండ్ గేమ్ అనేది అల్టిమేట్ ఎగ్జాక్ట్లీ. అవును. సో మీరు దేనికి ప్రయారిటీ ఎక్కువ ఇస్తారు? అంటే నేను అంటే గేమ్ వైజ్ కాకుండా ఫిజికల్ గేమ్, డెఫినెట్గా ఫిజికల్ గేమ్ అనేది ఆడాలి. మైండ్ గేమ్ కంటే నేనేమనుకుంటున్నా అంటే అక్కడున్న సిచ్యువేషన్ బట్టి మనం ఎంత మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తే అంత బెనిఫిట్, ఏది బిగ్ బాస్కి కానీ పర్సనల్ లైఫ్కి కానీ. సో నేను దాన్ని ఎక్కువ టార్గెట్ ఇద్దాం అనుకుంటున్నా. అంటే
అక్కడ ఎథిక్స్ ఫాలో అయ్యి ఏది కరెక్టో ఏది రాంగో దానిపైన ప్రాపర్ స్టాండ్ నిల్చుంటే మన లైఫ్లో కూడా మనకు అది హెల్ప్ అవుతుంది. ఫిజికల్ గేమ్ అంటావా 100% ఇచ్చేయాలి ఇక అంతే. ఈ రెండే ఫిక్స్ అయిపోయి నేను ఫిక్స్ అయిన స్ట్రాటజీలు ఇవి రెండే. మనకు ఆడ ఏమనిపిస్తే అది స్టాండ్ అవ్వాలి. తప్పు చెప్తే తప్పు చెప్పినానన్నా ఒప్పుకోవాలి, ఒప్పు చెప్తే ఆ పాయింట్ మీద ఉండాలి. ఫిజికల్ గేమ్ మాత్రం 100% ఎఫర్ట్స్ చేయాలి. ఇక మిగతాదంతా మన చేతిలో లేదు. మైండ్ గేమ్ అంటే ఇంకైతే వైకుంఠపాలి. ఎగ్జాక్ట్లీ అంతే. దొరికినప్పుడు ఎక్కుతా ఉండాలి. ఎగ్జాక్ట్లీ. సో మీకు ఏమన్నా హిడెన్ టాలెంట్ ఆర్ స్కిల్ ఉందన్నా? అంటే మేము ఒకసారి చూసి స్క్రీన్ లో చూసి సర్ప్రైజ్ అయ్యేది అబ్బాయి, అంటే మిమ్మల్ని మేము యాక్టర్ గానే చూస్తాం, మీ క్యారెక్టర్స్ ఒకటే చూస్తాం కదా, ఈ టాలెంట్ ఉందా అన్నలో అనుకుంటాం కదా. టాలెంట్ అంటే ఏమో చిన్నప్పుడు పెయింటింగ్స్ చేస్తుండే. పెయింటింగ్స్ అంటే ఎక్కువ కాదు, బట్ స్కెచెస్ అవన్నీ వేస్తూ ఉండే. అది కాకుండా అంటే ఏం లేదు, నాకు టీచింగ్ చాలా ఇష్టం. సో ఏదన్నా వాళ్ళకి అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి కదా, అవి ఏమన్నా వస్తే అవి చేస్తామేమో. ఇవి ఉంటాయి కదా మనకి, అలారం మోగంగానే పైనుంచి కొన్ని ఇసిరేస్తూ ఉంటారు, వాడు వెళ్తూ ఉంటాం, వాడొచ్చి నూకుతూ ఉంటాడు, వీడొచ్చి నూకుతూ ఉంటాడు. ఆ టాస్క్లు నాకు ఇప్పటికీ డౌట్ అనిపిస్తుంది. ఇప్పుడు వాడు నూకినా కూడా నేను నూకలేదు అంటాడు. ఫైనల్ వచ్చి నాగార్జున గారు వచ్చి సీసీ కెమెరాలు నువ్వు తప్పు చెప్పిరా పదకి. కానీ ఆ ఎండ్ ఆఫ్ ద డే ఎవడు తీసుకున్నాడో వాడు విన్నర్ అయితేనే ఉంటాడు కదా. అక్కడ నా పాయింట్ ఏంటంటే కొన్నిసార్లు నాకు తప్పు అనిపించిన వాళ్ళని కూడా గ్రూపిజం వల్ల వాళ్ళను కరెక్ట్ అని చెప్పిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఆ తర్వాత నాగార్జున గారు మళ్ళీ వచ్చి మీరు రాంగ్ ఆడిరు అని చెప్పి చెప్పినవి ఉన్నాయి. కానీ ఆ పర్టికులర్ మూమెంట్ మాత్రం మనం లాస్ అయిపోతాం. అట్లాంటి గేమ్లు ఏవైనా అవి ఎక్కువ నేను చూసినాయి అవే. బయట నుంచే విసిరేస్తారు, మనం అవన్నీ హోల్డ్ చేసుకొని పట్టుకోవాలిగా. యా ఎగ్జాక్ట్లీ. వాటి ఒక్కదానికి గ్రూపిజం వర్కౌట్ అవుతుందేమో అని అనిపిస్తుంది, కానీ అది తెలియదు కదా. సో ఇలాంటి అప్పుడు అన్యాయం జరుగుతూ ఉంటుంది జనరల్. ఖచ్చితంగా జరుగుతుంది అన్యాయం. దాన్ని ఏం తెలియదు. నాగార్జున గారు వచ్చి రివీల్ చెయ్యకపోతే అసలు తెలియనే తెలియదు. అవును, లాస్ట్ సీజన్ అనుకుంటా బ్రో, అసలు లాస్ట్ సీజన్ అయినా అంత ముందు సీజనా ఎవరో వరుసగా ఒక 2-3 లాస్ట్ సీజనే 2-3 గ్రూప్లే ఫామ్ అయినట్టున్నాయి కదా. టార్గెట్ చేసి మరీ ఒక్కొక్కరు నిలగొట్టిర్రు. వీక్ ఒకటి వాళ్ళని ఎలిమినేట్ చేస్తే 3 వాళ్ళని ఎలిమినేట్ చేయడము, ఇట్లాంటివి కూడా ఉన్నాయి. ఇవన్నీ తట్టుకొని నిలబడడం మాత్రం కొంచెం కష్టమే. సో ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్ కూడా రావచ్చు అన్న, అంటే బేసికల్లీ. అవును చెప్పు, 100%. అవును, మీరు ఒక్కరే అయిపోయి మీకు బయట కౌశల్ ఆర్మీలో ఒక వరల్డ్ మొత్తం సపోర్ట్ చేయొచ్చు, తెలియదు. అవును అవును అవును. మొత్తం అందరూ మీకు యాంటీ అయిపోయారు అనుకోండి ఫర్ సపోజ్. అంటే మీకు క్లోజెస్ట్ లేరు, మేబీ ఒకరో ఇద్దరే ఉన్నారు, మిగిలిన అందరూ యాంటీ అయిపోయారు. అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేస్తారు? ఏమో నిజంగా హానెస్ట్గా నాకు అర్థమైతే లేదు. అంటే ఒకవేళ నాకు ఆ ట్రేసెస్ తెలిసినాయి అనుకో, అంటే ఎవడో నన్ను టార్గెట్ ఇస్తాను తెలిసింది అనుకో, నాకున్న ఒకటే ఒక ఆప్షన్, నేను వెళ్ళి కెమెరాకి చెప్పడమే. సంథింగ్ ఏదో జరుగుతుంది వెనకాల, నాకు అర్థమైతే లేదు, కానీ కరెక్ట్ డెసిషన్ ఆడియన్సే తీసుకోవాలని మేబీ చెప్పుకోవాలి. ఇంకా మనకున్న ఒకటే ఒక సోర్స్, డైరెక్ట్ కెమెరాకి చెప్పుకోవడమే. ఇక అది మళ్ళీ ప్లే అవుతుందా లేదా కూడా మన చేతిలో లేదు, దైవ నిర్ణయం అది. కాకపోతే మనం వెళ్ళి కెమెరాకి చెప్పుకోవడం ఒకటే మనకున్న మెయిన్ సోర్స్. అడ్వాంటేజ్ ఏంటంటే నాగార్జున గారు కూడా డెఫినెట్ గా చూసి చెప్తారు ఆయన. సో ఒకరోజు కాకపోయినా ఒక 2-3 సార్లు అయినా మనం దాన్ని స్ట్రెస్ చేయగలగాలి. అదొక్కటే ఆప్షన్ ఇక మనకున్నది.